బెనిఫిషియరీ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా సీనియర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరు కూడా ఏ స్ట్రీమ్ అయినా సరే సో ఎవరు కూడా దాని గురించి అంబిగ్విటీ ఉండాల్సిన అవసరం లేదు. సో ప్రతి ఒక్కళ్ళు క్లియర్ కట్గా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ని బ్లైండ్గా మీరు ఫాలో అవ్వండి. అల్టిమేట్ యూ విల్ బి ద సక్సెస్ఫుల్ పర్సన్ అండ్ యూ అచీవ్డ్ ద వాట్ యూ పుట్ యాజ్ ఎ టార్గెట్. సో నువ్వు టార్గెట్ ఏదైతే పెట్టుకున్నా అచీవ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే రైట్ నౌ ఐ ఇన్వైట్ we cordially inviting our CEO sir, CH Umamasra garu, for the ceremony of Job Fest 2024. First one, Ramsetti Radhika. Second one, Vemuri Manjusri. Next, Afreen. Next, Purnakirti, Shanti, Himabindu, Teja Venkatamohan, Sheikh Fatima, Madhuri Manya, Appikatla Jahnavi, Malisetti Raghuyelu, Pratipati Dani Prasanna Kumar. Please wait in your places only. Please wait until I will call you. So selected in a Cogent company. Krishna, N. Krishna, BCom, Ramasetti Radhika, BCom Computers, Shravan Kumar, BCom Computers, Sheikh Lazima, BSc, Zonalgada Shanti, BSc, A. Sharada, BSc, Sheikh Fatima from BSc, Shanta Nagalakshmi from BSc, Sheikh Anju Afreen from BSc, Palakuluru Avarun from BSc, B. Ganesh Babu from BSc, Venkata Pratyusha from BSc, Purnakirti from BSc, Uzma from BSc, Nari Venkata Sai from BSc, Husamuddin from BSc, Tejaswini from BSc, Muskan Shabiha from BSc, Mary Krupa from BBA, Kavya Madhavi Lakshmi from BBA, Jahnavi from BBA, Autu Rajshekar Reddy from BCA, Sesi Priyanka from BCA, Dani Prasanna Kumar from BCA, and the last one, Abraham from BCA. These students, please come forward. Master ఒకసారి గమనించండి. నెక్స్ట్ నన్ను అందరూ కలిపి ఒకసారి దిద్దా టైం లేదు. నెక్స్ట్ లజ్మా లాజ్మా, జొన్నలగడ్డ శాంతి, శాంతి, రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కృష్ణ, కృష్ణ, ఏ శారద. దయతో స్టూడెంట్తో పాటు పేరెంట్ ఎవరు ఉంటే దయతో మీరు కూడా స్టేజ్ ఎత్తుకుంటే ఫోటో దిగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ప్రియాంక, మేరీ కృప, మేరీ కృప. నెక్స్ట్ ఫాతిమా, నాగలక్ష్మి, అంజు అఫ్రీన్,
శ్రావణ్ కుమార్. నెక్స్ట్ షేక్ ఉజ్మా. జాహ్నవి అప్పికట్ల. నాగ వెంకట సాయి. షేక్ ముసాముద్దీన్. ప్రసన్న కుమార్. అబ్రహాం. తేజస్విని. తేజస్విని. నెక్స్ట్ ముస్కాన్. గణేష్ బాబు. ఆరుణ్. Once again, congratulations to students who selected in I call upon who selected students from Hetero Company. Hetero Company, first one, Sai Ganesh from BSc, Raj Kishore from BSc, Naga Sai from BSc, Sai Kumar, Attota Kodeswara, Sai Venkatesh, Venkata Devendra, శ్రీ సూర్య. and Anand Babu from BSc. శ్రీ సూర్య ఉన్నారా? నెక్స్ట్ కే శ్రీ సూర్య. మన సౌండ్ రాకూడదు. శ్రీరామ్. నెక్స్ట్ హేమంత్ కుమార్. శ్రీరామ్ తర్వాత హేమంత్ కుమార్. హేమంత్ కుమార్ తర్వాత చరణ్ వెంకట్. చరణ్ వెంకట్. తర్వాత సుజిత్ జోయల్. సుజిత్ జోయల్. నెక్స్ట్ కరుణాకర్. కరుణాకర్. సాయి గణేష్. సాయి గణేష్. దుర్గా ప్రసాద్. అటు చూడు అరే అటు చూడు ఫోటో. నెక్స్ట్ ధర్మతేజ. ధర్మతేజ తర్వాత కృష్ణ. కృష్ణ. మన మోహన్ వాళ్ళ అటు చూడు. నెక్స్ట్ విశాల్. రఘువీరాచారి. రఘువీరాచారి. రఘువీరాచారితో రాజు కిషోర్. నాగ వెంకట సాయి. రాజు కిషోర్ తర్వాత నాగ వెంకట సాయి. నెక్స్ట్ సాయి కుమార్. సాయి కుమార్. సాయి కుమార్. సాయి కుమార్ తర్వాత కోటేశ్వరరావు. 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 సాయి వెంకటేష్. సాయి వెంకటేష్. సాయి వెంకటేష్ తర్వాత వెంకట దేవేందర్. వెంకట దేవేందర్. వెంకట దేవేందర్ తర్వాత ఆరిఫ్. ఆరిఫ్ తర్వాత ప్రణీత్. ప్రణీత్. ప్రణీత్ తర్వాత ప్రణీత్ రమ్మ. ప్రణీత్ తర్వాత ఆనంద్. డి ఆనంద్ బాబు. ఇంతేనా? ఇంతేనా? ఆనంద్ బాబు. వీళ్ళు రాలేదు కదా? వీళ్ళు రాలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. వీళ్ళతో
I would like to explain a simple quotation about a student. A student life cannot complete without employment. A student life cannot complete without employment. ఒక స్టూడెంట్ యొక్క లైఫ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని అంటే ఎప్పుడైతే తన యొక్క ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకొని ఒక పొజిషన్లోనికి హైర్ కాగలిగితే, ఒక జాబ్ని మనం అచీవ్ చేయగలిగితే, అట్లీస్ట్ 1 రూపీని మనం ఎర్న్ చేయగలిగితే, దెన్ దట్ స్టూడెంట్ లైఫ్ విల్ బికమ్ ఎ కంప్లీట్నెస్. సో ఆ కంప్లీట్నెస్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే ఐ కెన్ సీ ప్రౌడ్లీ, సో వన్ ప్లేస్ దట్ ఈస్ నన్ అదర్ దాన్ ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్. I can say proudly. Any student have to be perfect in 3 aspects. A student have to be perfect in 3 aspects. First one, academics. Second one, discipline. And the third one, who have the academics and who have the perfect discipline, automatically they can achieve the third aspect in student life, that is employment. So many students have a great experience of previous 2 days. So many students have a good experience, a wonderful opportunities, a wonderful experience of previous 2 interviews, 2 days of interviews. సో చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళకి అకాడమిక్స్ ఉన్నాయి కానీ చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఉండట్లేదు. చాలా మందికి అకాడమిక్స్లో పర్ఫెక్ట్ పర్సంటేజ్ ఉంటుంది కానీ ప్లేస్ అవ్వలేకపోతూ ఉన్నారు. సో వాళ్ళలో ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్ డిగ్రీ స్టూడెంట్స్ మాత్రమే కాదు కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా, ఈవెన్ పీజీ స్టూడెంట్స్ కూడా వాళ్ళకి ప్లేస్మెంట్ లేక చదువుకున్న సర్టిఫికెట్స్ పర్ఫెక్ట్గా ఉంటున్నాయి కానీ వాళ్ళలో ఏమాత్రం ప్లేస్మెంట్ అనేది వాళ్ళకి కనబడట్లేదు. ఈరోజు మనం చూస్తే ఏదైనా ఒక నోటిఫికేషన్ కానీ, గవర్నమెంట్ నోటిఫికేషన్ కానీ, ప్రైవేట్ నోటిఫికేషన్ కానీ మనం చూస్తే అందులో వాళ్ళు నోటిఫై చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా దగ్గర ఎస్ఎస్సి అని ఇస్తుంటే ఈవెన్ పీజీ స్టూడెంట్స్, పిహెచ్డి స్టూడెంట్స్ కూడా దానికి అప్లై చేసుకుంటూ ఉన్నారు. పీజీ స్టూడెంట్స్ కూడా అప్లై చేస్తున్నారు. సో వాళ్ళు ఇచ్చిన క్వాలిఫికేషన్ ఓన్లీ 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్, వాటికి ఎంటెక్ స్టూడెంట్స్ అప్లై చేస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే వాళ్ళు పర్ఫెక్ట్ అవుతుంది ఓన్లీ ఒక్కదాని మీద మాత్రమే ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఓన్లీ అకాడమిక్స్, మనం చదువుకుంటే ఉద్యోగం వస్తుందని చిన్నప్పటి నుంచి చెప్తూ ఉన్నారు. అయితే చదువుతో పాటు మనకి ఏం కావాలి అంటే స్కిల్స్ కూడా కావాలి. ఈరోజు చాలా మంది, నిన్న హెచ్ఆర్స్ ఎంతమంది అయితే వచ్చారో ప్రతి హెచ్ఆర్ దగ్గర నుంచి నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. హౌ ఈజ్ అవర్ స్టూడెంట్స్, హౌ దే ఆర్ పర్ఫార్మింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అని ప్రతి హెచ్ఆర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, సార్ మీ స్టూడెంట్స్ దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది సార్, మన స్టూడెంట్స్ దగ్గర మంచి నాలెడ్జ్ ఉంది సార్, అయితే ఎక్స్ప్రెస్ చేయడం చేత కావట్లేదు సార్. సో దే కెనాట్ ఎక్స్ప్రెస్ ద సబ్జెక్ట్ వాట్ దే హ్యాడ్ లెర్న్డ్ ఇన్ ద క్లాస్ రూమ్. సో క్లాస్ రూమ్లో ఏమి నేర్చుకున్నారు అనేది మా ముందు ఎక్స్ప్రెస్ చేయడానికి దే గోట్ ఫియర్. సో వాళ్ళు భయపడుతూ ఉన్నారు సార్. సో దట్ దే కెనాట్ ఎక్స్ప్రెస్ దేర్ ఆన్సర్స్ ఫర్ ద క్వశ్చన్స్. ఏవైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేకపోతున్నారు అని అంటున్నారు. సో అయితే ఈ విషయంలో ఒక విషయంలో మేము సారోగా ఫీల్ అవుతున్నా, కొంత డిసప్పాయింట్ అయినా ఒక విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఏంటంటే సో ఈవెన్ మేము అందరికీ ట్రైనింగ్ ఇచ్చినా కూడా ఆల్మోస్ట్ 150 స్టూడెంట్స్లో నుంచి 120 స్టూడెంట్స్ దే గాట్ ప్లేస్మెంట్. సో 120 స్టూడెంట్స్ అంటే అరౌండ్ 80% స్టూడెంట్స్ ప్లేస్ అయ్యే దాన్ని బట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాం. స్టాఫ్ కానీ మేనేజ్మెంట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా సెరమనీ పెట్టి ఎవరైతే 120 స్టూడెంట్స్ ఉన్నారో డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి అంటున్నారు. వై డోంట్ వి లీవ్ ద రిమైనింగ్ 30% ఆఫ్ స్టూడెంట్స్, 30 స్టూడెంట్స్. సో వాళ్ళకు కూడా డెఫినెట్గా వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వండి అని చెప్పి సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఈ ఎందుకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో ఈ విధంగా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడానికి మేము ఈ విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాము అంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే స్టూడెంట్స్ దే మిస్ దేర్ ఆపర్చునిటీస్, ఎవరైతే మిస్ అయ్యారో ఆపర్చునిటీస్ డెఫినెట్గా మళ్ళీ ఒక అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వాలి అనే ఒక ఆలోచన చేత ఫేజ్ 2, ఫేజ్ 3 అరేంజ్ చేయడం జరిగింది. సో అల్టిమేట్గా ఇందాక మనం కంటిన్యూ చేస్తూ
ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్ మాత్రమే అని కూడా చెప్తాను. ఎందుకంటే డిగ్రీ అనేది ఒక ఎన్ఆర్ఐలోనే ఉందా అని అంటే మిగిలిన కాలేజీల్లో కూడా ఉన్నాయి, చాలా కాలేజీలు ఉన్నాయి మనకి డిగ్రీ కోర్స్ ఆఫర్ చేస్తూ. అయితే నిన్న మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక పాయింట్ నేను చెప్తూ ఉన్నాను, అయితే మన ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజీలోనే ప్లేస్మెంట్ జరుగుతున్నాయా, మిగిలిన కాలేజీలో జరగడం లేదా అని అంటే జరుగుతూ ఉన్నాయి. మిగిలిన కాలేజీలో కూడా జరుగుతూ ఉన్నాయి, మరి మన కాలేజీలో కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఆ కాలేజీలో జరిగే ప్లేస్మెంట్స్కి మన కాలేజీలో జరిగే ప్లేస్మెంట్స్కి ఉన్నటువంటి డిఫరెంట్ ఒకటే, అది ఆ కాలేజీలో జరిగే వాటికి ఓన్లీ ఆఫర్ లెటర్స్ మాత్రమే ఇస్తున్నారు, కానీ మన కాలేజీలో కండక్ట్ చేసేటువంటి ఇంటర్వ్యూస్కి ఇమ్మీడియట్ జాయినింగ్ లెటర్ ఇస్తున్నారు, ఇమ్మీడియట్ జాయినింగ్ లెటర్. సో ఇప్పటికీ కూడా యాజ్ ఎ టిపిఓగా నాకు కాల్స్ వస్తూనే ఉన్నాయి. నేను ఎవరైతే ఇంటర్వ్యూస్ జరిగినాయో ఆ హెచ్ఆర్స్ ఇప్పుడు కూడా నాకు కాల్ చేస్తూనే ఉన్నారు. సో మీ పిల్లలు పంపించండి, రేపు మండే పంపించండి, మండే నుంచి జాయిన్ అయిపోతారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేస్తాం, 1 year ట్రైనింగ్ ఇచ్చేస్తామని ఇమ్మీడియట్ జాయినింగ్ అడుగుతూ ఉన్నారు. అండ్ కొన్ని కంపెనీస్ కూడా మీరు మండే జాయిన్ అవుతారంటేనే మీరు రండి అని మాట్లాడుతున్నారు. సో ఇలాంటి ఆపర్చునిటీ మన కాలేజీ మాత్రమే ఇవ్వగలుగుతుంది. దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్. సో మన డిగ్రీ కాలేజీకి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటి అని అంటే ప్రతి విషయంలో పర్ఫెక్ట్. ఏదైతే స్టూడెంట్ కావాల్సినటువంటి 3 ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ ఆస్పెక్ట్ అకాడమిక్స్. అకాడమిక్స్ విషయంలోనే మన యూనివర్సిటీ లెవెల్లో, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లెవెల్లో మన కాలేజీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సెమిస్టర్, ప్రతి సంవత్సరం ప్రతి సెమిస్టర్లో అరౌండ్ 95% and also we stood first in the university level across the 333 colleges in the university. యూనివర్సిటీలో ఉన్నటువంటి 333 కాలేజెస్ లో మన కాలేజ్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది, ఉంటుంది, ఉండబోతుంది కూడా. ఎందుకు అంటే సో అకాడమిక్ విషయంలో మన సిఇఓ సార్ ఏవైతే మనకి గైడ్లైన్స్ ఇస్తున్నారో, ఏవైతే మన ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్పి ఎవ్రీ మంత్ మీటింగ్లో, స్టాఫ్ మీటింగ్లో ప్రతిదీ కూడా మమ్మల్ని మోటివేట్ చేస్తూ, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, ప్రోగ్రామ్ని ఎంత ఈజీగా ఫ్లెక్సిబుల్గా మీరు ఎగ్జిక్యూట్ చేయగలుగుతారో కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. సో ఆ ప్రోగ్రామ్ని మనం ఫాలో అవటం మాత్రమే కాదు, కానీ సో ఎవ్రీ స్టాఫ్ మెంబర్ కూడా దాన్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అకాడమిక్స్లో మనం అరౌండ్ 95% యూనివర్సిటీ లెవెల్లో ఉండగలగడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ అచీవ్మెంట్ విచ్ ఇస్ డన్ బై ద ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్. సెకండ్ ఆస్పెక్ట్ డిసిప్లిన్ గురించి కూడా మన ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ చాలా ఫోకస్ చేస్తూ ఉంటుంది. సో ప్రతిరోజు ప్రతి స్టూడెంట్కి ఫోన్ కాల్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎవరైతే ఆబ్సెంట్ అవుతున్నారో ఇమ్మీడియట్గా వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ కాల్ వెళ్ళిపోతుంది. సో ఎందుకని మీ బాబు రావట్లేదు, ఎందుకు మీ బాబు ఈరోజు కాలేజీకి రాలేదని చెప్పి ఇమ్మీడియట్గా రీజన్ కూడా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇన్ఛార్జెస్, ఆ కన్సర్న్ ఇన్ఛార్జెస్ ఆ స్టూడెంట్స్ కూడా పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వడానికి, సో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని కూడా, వాళ్ళ యొక్క ఇష్యూస్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేనేజ్మెంట్. అలాగే మనం రిజాల్వ్ చేయగలిగినటువంటి పాసిబిలిటీ ఏమైనా ఉంది అంటే డెఫినెట్గా ఆ వైపుగా ఆ అడుగులు వేస్తూ ప్రతి ఒక్క స్టూడెంట్ని మోరల్ గాను, ఎథికల్ గాను, ఫినాన్షియల్గా కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ముందు వరుసలో నిలబెట్టడానికి మేనేజ్మెంట్ చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నది. సో సెకండ్ థింగ్ డిసిప్లిన్. సో ఫస్ట్ థింగ్ రెగ్యులారిటీ ఒకటి మెయింటైన్ చేస్తుంది. సెకండ్ థింగ్ పంక్చువాలిటీని కూడా మన మేనేజ్మెంట్ ఫోకస్ చేస్తూ ఉన్నది. అండ్ థర్డ్ వన్ ప్రజెంట్ మనకు జరుగుతున్నటువంటి ఎంప్లాయ్మెంట్. సో ఈ 3 ఆస్పెక్ట్స్ కూడా మేనేజ్మెంట్ అనేది ఫోకస్ చేస్తూ ఉంది. కాబట్టి మీరు కూడా సో ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్ ఇస్తున్నామో వాటిని మీరు ప్రాపర్గా బ్లైండ్గా మీరు ఫాలో కాగలిగితే యూ కెన్ బి ద సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ. A warm and pleasant good afternoon to all who are present here. Honorable Chief Guest of the day, Sri C.H. Uma Maheshwara Garu, for NRI Educational Institutions, Principals of NRI Junior College, Dean of NRI Schools, Corporate Training, parents, my dear colleagues and students. So once again, good afternoon to everyone. And once again, welcome you all to the ceremony of Job Fest 2024.
student life, a student life cannot complete without an employment. So it is a place where the framing of students' life become incomplete. Now we are all gathered here to celebrate the ceremony of Job Fest 2024 in NRA Degree College. On this occasion, we are extremely happy to have with us an eminent personality, CEO CH Uma Maheshwara Garu, as our today chief guest. I would like to start the event for the day without any further delay. First thing, lighting the lamp. Light is a symbol of enlightenment. Let's start the event by lighting the lamp. I request to the chief guest and the honorable principals to lighting the lamp first. NRI main campus principal, Mr. K. Krishna Reddy Garu, NRI Junior College, Sai Vignesh IC campus. Please come on to the dais. S. Savanarayana Garu, Principal of NRI Junior College, Sai Venkateswara Campus. Just. I request Mr. V. Kishore Garu, Dean of NRI Schools. Sir, please. I request Mr. M. Lazar Babu Garu, Principal of NRI Degree College. So before that, I request P. Samastara Garu, Communication Skill Trainer, Corporate Trainer. Please come on to the dais. I request our Principal Sir M. Lazar Babu Garu, please come on to the dais. Now, light is a symbol of enlightenment. So I request all the guests and the dignitaries on the dais, please light the lamp and enlighten the event today. Please. Of a mother goddess. So now we are all together to sing a beginning song, that is Vande Mataram. Please all of you stand in your positions. Let us sing a song Vande Mataram. Thank you, sir. Please be seated. December month 11th and 12th, ఈ 2 days
మన క్యాంపస్లో ఫస్ట్ ఫేజ్ ఇంటర్వ్యూస్ జరగడం జరిగింది. అందులో 9 కంపెనీస్ వాళ్ళకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి అరౌండ్ 111 స్టూడెంట్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్ టెక్ మహీంద్రా నుంచి అరౌండ్ 30 స్టూడెంట్స్, ఆల్ఫెట్ టెక్నాలజీ చెన్నై నుంచి 11 స్టూడెంట్స్, 3i ఇన్ఫోటెక్ నుంచి 15 స్టూడెంట్స్, హెడ్రో కంపెనీ నుంచి 14 స్టూడెంట్స్, వింధ్యా ఇన్ఫో మీడియా నుంచి 16 స్టూడెంట్స్, కోజెంట్ కంపెనీ నుంచి, డిఎండి టెక్నాలజీస్ నుంచి 10 స్టూడెంట్స్, జెన్పాక్ నుంచి 11 స్టూడెంట్స్ అండ్ 2 ప్రాజెక్ట్స్ నుంచి 80 స్టూడెంట్స్ని ప్లేస్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ద ఫస్ట్ అచీవ్మెంట్ ఇన్ ఎంప్లాయ్మెంట్ బై ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్. So I can say this is a movement of a proud and immense of each and every student and also staff and management to share this news to everyone. So really I felt happy as a TPO in NRA Degree College. Now we'll give a few words about the campus tour by a Satish Babu sir. Please come on to the dais. I request you please. Respected Uma Maheswara sir, CEO of NII Degree Institutions, and respected Principal Lazar Babu garu, and respected Samsivarav garu, and other principals of NRI Educational Society, and a warm welcome to each and every persons, and also welcome to my colleagues and my students and other people, and also press also. So this is a greatest moment to announce that we are conducting a greatest ceremony of job fair ceremony, or greatest grand success of each and every student in this job fest. I would like to thanks to our CEO sir, Uma Maheswara sir. This is only happened with the help of your what we call as hard work and determination, and sir's commitment. And Uma sir always says that one thing, that we need to give each and every student has to got a job in every year. And this is the first and final degree students. And as per the commitment given by the management itself, we are conducting a greatest campus drive. Each and every people in this campus drive have been participated eagerly and actively. There is some kind of reasons behind that. Every student has to learn by we are conducting some communication skills. That communication skills activities have been very helpful to each and every student. That is also, it is a good program conducted by the management, that is initiated by our Uma Maheswara sir, CEO sir. Only thing is that this has to reach, this speaks only one man behind that, that is sir, Uma Maheswara sir. And I would like to say that about CEO sir seriousness and characteristics. I've been appointed before 7 months back, and I would like to give and I would like to examine some features of CEO sir, and this is the right time to express that characteristics regarding CEO sir. And that means CEO sir first characteristic is that sir is always unique when compared to other managements, and I have been seen so many corporate managements, but he is always thinks different, and he is always concerned with employees, and he has a greatest analytical skill also, and he observed everything. That's why he is always unique. Uma Maheswara, in that name, U stands for unique, and next word is M. M stands for magnificent, ultimate talented personality sir, and he has a good knowledge how running the total organization in a single way, and he has a good ability. And next word, in that word next letter is A. A means achiever. If sir concentrated anything, he definitely achieved, and he must crack it that one at any cost. He has a strong such kind of determination, so that
That word is adaptable to and apt to that particular personality, Uma sir. And M stands for sir is mindful. Mindful is nothing but sir is always thinks other side. He has not think about only himself. And he is also very good obedient personality. Sir always gives the respect to all the people with respect of any kind of position. He gives very good respect to all the people, and he has to take such kind of respect also. And next letter is again A. A means affectionate. If sir talk to any person, he usually reached and with a smile, broad smile, he has to talk all those people. So that sir always treat every person very affectionately. And next word, in that word, next letter is H. H stands for hardworking. Of course, sir reach ultimate position in this particular society. I think so that he may not such kind of hardworking nature. Still, sir continues that hardworking nature until unless he doesn't go any kind of rest, and he doesn't take any kind of rest, and he always working and he always thinking. So that sir always hardworking nature. And next that word is letter is E. E stands for elegant. Sir is very elegant and nurture, and sir is very elegant. That means he is always did great things. And next letter is S. S stands for this is the I am very much like that word is strategist. Sir is greatest strategy. Even though I have a knowledge regarding strategic management, sir, of course, sir is by the experience he got such kind of experience. Strategies, exactly what kind of strategy work out a particular task. He has to know everything. So that sir is very good strategist and greatest planner also. And next letter is W. W stands for wakeful. That means sir always thinking in advance. Sir always thinking in advance. That means he is anticipated everything. Everything he has to anticipate. According to the anticipation, he has to plan everything. And next letter is R. R stands for righteous. Righteous is nothing but sir always behave as a honest personality. Honest personality. Whatever he says and whatever he had such kind of activities, he said honestly. He does not having any kind of hiding nature, and he has to maintain all kinds of transparency. And next letter is A. A means sir is accurate. If the sir predicts anything, exactly he has to predict. There is no any kind of deviations. That's why sir is called accurate. And R stands for rational. Rational is nothing but good judgment personality. Sir judges everyone equally, and he has to judge everything positively. And next letter is A. A stands for admirable. Admirable is nothing but sir is wonderful. There is no any kind of doubt. He is always wonderful personality. And last but not least is O. O is nothing but optimistic. Sir always hopeful, and sir always thinking positively. These characters would adapt by the sir names itself. All the words first letters comes together. Sir name is Uma Maheswar Rao. That is the meaning of all these words. Thank you, sir. Thank you very much. And once again, who are the persons having selected in this particular companies? I would like to thanks to each and every person and congratulate you and your future endeavors. Thanks for giving this opportunity. Thank you. Thank you, Satish sir. So the ceremony సో ఈ సందర్భంగా మన మధ్యలో ఉన్నటువంటి గెస్ట్స్ కూడా కొన్ని నిమిషాలు మాట్లాడిన తర్వాత మనం సిఇఓ సార్ యొక్క స్పీచ్ను మనం వినబోతున్నాం. ఫస్ట్ ఎస్ శివనారాయణ గారు, ఎన్ఆర్ఏ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్. Good afternoon, everyone. Principal Lazar sir, అలానే జూనియర్ కాలేజ్ జోనల్ ప్రిన్సిపల్ గారు శివనారాయణ గారు, ఐసీ క్యాంపస్ ప్రిన్సిపల్ గారు కృష్ణారెడ్డి గారు,
ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ డీన్ గారు, కిషోర్ గారు, అలానే సాంసరా గారు, మై డియర్ స్టూడెంట్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఇందాక రాగానే మనం జ్యోతి ప్రజ్వలన చేసాం. దేని చేసాం తెలుసా? ఇందాక మీ సార్ వస్తుంటే బాగా ఏళ్ళు కేకలేశారు కదా. మీరు రెస్పెక్ట్ ఇవ్వాలంటే క్లాప్స్ కొట్టాలి. ఏళ్ళు కేకలేశారంటే మనం వాళ్ళని రెస్పెక్ట్ చేసినట్టు కాదు నాకు తెలిసి. ఓకే, మీ సార్ మీద మీకు బాగా అభిమానం ఉంటే చాలా క్లాప్స్ కొట్టాలి. ఇంకా ఆనందంగా ఉంటే నిలబడి కొట్టాలి. అది మీ స్టాఫ్కి మీరు ఇచ్చే రెస్పెక్ట్. ఓకే, ఈసారన్నా అలా చేయకండి. ఎందుకు జ్యోతి ప్రజ్వలన చేస్తాం చెప్పండి? చాలామంది ఉన్నారు కదా, మరి ఆల్మోస్ట్ 111 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారంటే మీరంతా మాకన్నా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్. ఎందుకు చేస్తామంటే జ్యోతి ప్రజ్వలన మనం ఈ లైట్ వెలిగించాలి, దానికి ఒక స్విచ్ ఉంటుంది. ఆ లైట్ వెలిగించాలి, ఈ లైట్ తీసుకెళ్ళి దాని పక్కన పెడితే వెలగదు. దానికి ఒక స్విచ్ పెట్టాలి, దానికి ఆన్ చేయాలి. ఇంకొక లైట్ వెలిగాలంటే దానికి ఒక స్విచ్ ఉండాలి. ప్రతిదానికి ఒకటి ఉండాలి. కానీ జ్యోతి ప్రజ్వలన చేసినప్పుడు ఒక్కదాన్ని వెలిగిస్తే దాని నుంచి రెండోది వెలిగించవచ్చు. ఈ రెండింటి నుంచి 4 వెలిగించవచ్చు. ఈ 4 నుంచి 16 వెలిగించవచ్చు. 16 నుంచి 32 వెలిగించవచ్చు. 32 నుంచి 100 వెలిగించవచ్చు. అందుకని జ్యోతి ప్రజ్వలన చేస్తాం. మీరు కూడా అంతే. మేము చదువుకొని మా తెలివితేటల్ని మీకు ఇస్తే మీరు 10 మందిని ఈ సమాజానికి ఉపయోగపడే విద్యార్థులుగా తీర్చిదిద్దుతారని, మళ్ళీ వాళ్ళు కొన్ని 100 మందిని తీర్చిదిద్దుతారని చెప్పి ఆశిస్తూ దాన్ని ప్రజ్వలన చేస్తాం. దానికి ముఖ్య కారణం జ్యోతి ప్రజ్వలన. ఓకే, మన విషయానికి వద్దాం. సతీష్ సార్ బాగా పొగిడేశారు. ఆయన కేవలం ఒక షేప్ చూశారు, లోపల వేరే షేప్ ఉంటుంది. రూమ్లో జరిగే చెప్పరు, మీకు మీతో డిస్కస్ చేయరు. రిజల్ట్స్ విషయంలో అరుపులు కేకలు అవన్నీ చెప్పరు వాళ్ళు పాపం. ఓన్లీ ఒక సైడ్ చెప్పారు. ఓకే, ఈరోజు మనం 25-24-25 అకాడమిక్ ఇయర్తో మీరందరూ కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతున్నారంటే మరి మీ ప్రిన్సిపల్ గారు, మీ స్టాఫ్ ఎలా ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను. ఎందుకు అంటే ఇప్పటి నుంచి 3 years బ్యాక్ అంటే 23-24 సెకండ్ ఇయర్లో ఉన్నారు, 22-23 ఫస్ట్ ఇయర్లో ఉన్నారు. 23లో ఫస్ట్ ప్రపోజల్ సెక్రటరీ గారి దగ్గర నేనే తీసుకొచ్చాను. సార్, మన దగ్గర ఆల్మోస్ట్ 1400 ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ వీళ్ళు బయటకు వెళ్తున్నారు. ఒక డిగ్రీ కాలేజ్ మనమే స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని అంటే, సార్ గో హెడ్ అన్నారు. ఇంక వేరే ఆలోచించకుండా పెట్టేద్దాం అన్నారు. కానీ మనం బిల్డింగ్ పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర కానీ పెద్ద ఎక్కడ ఆలోచించలేదు, కానీ టెక్నికల్ ఇష్యూస్తో కొంచెం ఇబ్బంది పడ్డాం. ఆ రోజు మీ దగ్గరికి చాలా ఇతర కాలేజ్ మేనేజ్మెంట్స్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని కొంచెం చాలా ఇబ్బందిగా చెప్పుంటారు మా మీద. మీ మీద నాకు ఎందుకు అభిమానం అంటే, అలాంటి పరిస్థితుల్లో కూడా మరి మీరు ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ మీద ఒక మంచి నమ్మకంతో వీళ్ళు డెఫినెట్గా మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా టెక్నికల్గా మనకు చేయగలుగుతారు అనేటటువంటి నమ్మకంతో మీరు మీ పేరెంట్స్ సపోర్ట్ చేసినందుకు ముందుగా మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఇయర్ స్టార్ట్ అయిపోయింది.
అకాడమిక్ ఇయర్ ఎంతమంది వచ్చారనేది నేను ఎప్పుడు చూడలే. ఎందుకంటే నేను ఏ బ్రాంచ్ పెట్టినా కూడా దాని ప్రాఫిట్ లాస్ అనేది ఫస్ట్ ఎప్పుడు చూడలే. అలానే మీది కూడా చూడలేదు. కేవలం 400 మంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్తో స్టార్ట్ చేశాము జూనియర్ కాలేజ్ తెనాల్లో. ఈరోజు 2800 మంది ఉన్నారు. కేవలం 400 స్టూడెంట్స్తో ఇండియన్ స్ప్రింగ్ స్టార్ట్ చేశాం. ఈరోజు 1500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. కేవలం 162 మెంబర్స్తో డిగ్రీ స్టార్ట్ చేశాం. ఈరోజు 642 మెంబర్స్ ఉన్నారు. ఎందుకంటే నెంబర్ ఇంపార్టెంట్ కాదనేది నా భావన మొదటి నుంచి. నాకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ నుంచి అకాడమిక్ ప్లానింగ్. మన దగ్గర జాయిన్ అయినటువంటి ప్రతి పిల్లవాడు కూడా అకాడమిక్గా పర్ఫెక్ట్గా క్లాసెస్ జరగాలి, డిసిప్లిన్గా ఉండాలి, వాళ్ళకి సబ్జెక్ట్ ఓరియంటేషన్లో టీచింగ్ ఉండాలి, వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాబ్స్ని మనం ప్రొవైడ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలి అనేది మా భావన. అవన్నీ కూడా మేనేజ్మెంట్ తరఫున మేము చేయగలిగాం. బట్ అకాడమిక్ ప్లానింగ్ ఒకటి ఫస్ట్ స్టార్టింగ్ ఇయర్లోనే ఒకటి డిజైన్ చేసి ఇచ్చాను. ఎలాంటిదంటే ఆల్మోస్ట్ ఏ డిగ్రీ కాలేజీలో అకాడమిక్ ప్రోగ్రామ్ ఇంత స్ట్రాంగ్గా జరగలేదు అనే భావన మా స్టాఫ్కి మీకు రావాలని చెప్పి ఫస్ట్ సెమ్లోనే ఇంటర్నల్ 1 జరగాలి, ఇంటర్నల్ 2 జరగాలి, వారింటి మధ్య మిడ్ ఎగ్జామ్స్ పెట్టాలి అని చెప్పి మళ్ళీ తర్వాత ఫ్రీ ఫైనల్ పెట్టి ఈ 4 ఎగ్జామ్స్ కంప్లీట్ అయితేనే వాళ్ళు సెమిస్టర్ 1 రాసే విధంగా ఒక డిజైన్ చేసి ఇచ్చాను. మరి ఫస్ట్ ఇయర్లో డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఈరోజు ఫస్ట్ ఇయర్స్కి నిన్న వాళ్ళు సెమిస్టర్ 1కి వెళ్తున్నారు. ఇప్పటి వరకు అదే సిస్టంలో ఫాలో అవుతున్నాం. అదే సిస్టంలో ఇంటర్నల్ 1 జరుగుతుంది. మీరు ఒక సెమ్ ఎగ్జామ్కి వెళ్ళేలోపు ఇంటర్నల్ 1 జరుగుతుంది, మళ్ళీ మిడ్ జరుగుతుంది, మిడ్ జరిగినాక ఇంటర్నల్ 2 జరుగుతుంది, తర్వాత ఫ్రీ ఫైనల్స్ జరుగుతున్నాయి. ఇది అకాడమిక్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. ఈ జరిగిన ప్రతి ఎగ్జామ్కి రివ్యూ చేస్తూ ఉన్నాను లాజర్ గారిని, స్టాఫ్ని. ప్రతి ఇంటర్నల్లో పాస్ పర్సంటేజ్ ఎలా ఉంది, సబ్జెక్ట్ యావరేజ్ ఎలా ఉంది, సబ్జెక్ట్ మార్క్స్ పెరిగాయా తగ్గాయా, మిడ్ ఎగ్జామ్స్ రిజల్ట్ ఎలా ఉంది, ఇది ఈ విధంగా 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫైనల్ ఇయర్లో వీళ్ళకి ఎలా అయినా కూడా ప్రతి స్టూడెంట్కి మంచి జాబ్ తెప్పించాలి, వీళ్ళకి జాబ్ ఆఫర్స్ తెప్పించాలని నా ఉద్దేశంలో అయితే నేను మొదటి నుంచి మీకు చాలాసార్లు మీతో ఇంటరాక్ట్ అయి ఉన్నాను. సెమ్ రిజల్ట్స్ మీద వచ్చినప్పుడు మనం సెలబ్రేషన్స్ చేసుకున్నప్పుడు మరి మీతో చాలాసార్లు ఇంటరాక్ట్ అయ్యాను. వాటిలో నేను చెప్పాను ఈ జాబ్స్ ఇంపార్టెంట్ కాదు, మీకు మీరందరూ కూడా పీజీకి వెళ్ళాలి, తర్వాత రీసెర్చ్ చేయాలి, తర్వాత పిహెచ్డి చేయాలనేది నా కోరిక. ఎందుకంటే మీరు ఇక్కడితో ఆగకూడదు, మీ కెరీర్ని ఇంతటితో స్టాప్ చేయకూడదు. బట్ ఇది జాబ్ అనేది ఎందుకంటే మనం గెయిన్ చేసిన నాలెడ్జ్ టెస్ట్ ఓన్లీ. ఓకే, ఈ 20,000 30,000 లేకపోతే 3.5 లక్షల శాలరీస్తో మనం ఆగకూడదు. మనం అది పర్ మంత్ తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చినటువంటి 1 ఇయర్ శాలరీ ఓన్లీ 1 మంత్ తీసుకోవాలా. ఆ స్టేజ్కి మీరు అందరూ వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ జాబ్ ఫెయిర్కి మొదట్లో మనం దాదాపు అరౌండ్ 20 కంపెనీస్కి మనం ఓఎంయూ చేసాం. అయితే 20 కంపెనీస్లో నిన్న ఆల్మోస్ట్ 10 కంపెనీస్ ద ఫస్ట్ ఫేజ్లో వచ్చాయి. మళ్ళీ రేపు 24th ఒక 2 కంపెనీస్ వస్తున్నాయి. అలానే జనవరి 2nd వీక్లో ఒక 10 కంపెనీస్ వస్తున్నాయి. మళ్ళీ ఫిబ్రవరిలో ఒక 10 కంపెనీస్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ మనకి సెలెక్ట్ కానటువంటి స్టూడెంట్స్ ఎవరన్నా ఉన్నా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 162లో 111 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఓకే, డిఫరెంట్ కంపెనీస్లో డిఫరెంట్ శాలరీ ప్యాకేజెస్లో 111 మెంబర్స్ ఉన్నారు. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, మా స్టాఫ్కి కావచ్చు, అలానే మనం కంపెనీస్ అన్నిటిని ఇన్వైట్ చేసిన మురళీ గారు కావచ్చు, మురళీ గారు హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళు ఈ కంపెనీస్ అన్నిటిని కూడా ఇన్వైట్ చేయడానికి మన మేనేజ్మెంటు నేను ఎంతో కోఆర్డినేషన్ చేసాం. ఇది నాట్ ఓన్లీ 1 డే, ఇది ఒకరోజు చేసిన వర్క్ కాదు.
ఇది 6 నెలలు ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుని చేసాం. 6 months టైం పట్టింది దీన్ని ఒక కొలికి తీసుకురావటానికి. మరి వచ్చిన కంపెనీస్ వచ్చాయి, మన వాళ్ళు సెలెక్ట్ అయ్యారని చెప్పి వదిలేము. నేను ప్రతిసారి మురళీ గారికి కూడా చెప్తున్నాను, మా స్టూడెంట్స్కి ఓన్లీ ఆఫర్ లెటర్ ఇచ్చేసి మీరు వెళ్ళిపోకూడదు. మీరు ఆఫర్ లెటర్ ఇస్తే మాత్రం నెక్స్ట్ ఇయర్ నేను మా కంపెనీస్ మీ కంపెనీలు పిలవను, నేను వేరే వాళ్ళని ఆఫర్ చేసుకుంటాను. కాల్ లెటర్తో పాటు ఆఫర్ లెటర్ కూడా ఇచ్చి వెళ్ళాలని చెప్పాను. ఓకే, ఓన్లీ కాల్ లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోవటం కాదు, డెఫినెట్గా కాల్ లెటర్ కూడా రావాలి. ఆఫర్ లెటర్ ఇవ్వటం కాదు, కాల్ లెటర్ కూడా రావాలి. ఎందుకంటే చాలా టైట్గా ఉంది ఈరోజు, మీ అందరూ తెలుసు. చాలా టాప్ యూనివర్సిటీస్ అనుకున్నటువంటి, ఇండియాలోనే బెస్ట్ యూనివర్సిటీస్ అనుకుంటున్నటువంటి ఎస్ఆర్ఎం కావచ్చు, విట్ కావచ్చు, అమృత కావచ్చు, చాలా టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లోనే కేవలం జాబ్స్ ఓకే కండక్ట్ చేయట్లేదు. లాస్ట్ ఇయర్లో ఐఐటీస్లోనే జాబ్ సెలెక్షన్స్ లేవు. బట్ అయినా కూడా మనం దాన్ని చాలా ఛాలెంజ్గా తీసుకొని చేయగలిగాం. దానికి చాలా ఎక్స్పెండిచర్ అయింది, అయినా కూడా దానికి వెనకాడకుండా మనం చేసుకుంటూ వచ్చాం. స్టూడెంట్స్ని మనం అందరం కూడా సెలెక్ట్ అయ్యే విధంగా చేయాలని. మరి లాస్ట్ 1 month నుంచి ఎస్పెషల్లీ లాజర్ గారు, అలానే అరుణ్ గారు, అలానే సతీష్ గారు, సిస్ గారు, మరి మిగతా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఓకే, అలానే చక్రవర్తి గారు, తిమోతి గారు, అందరూ టీం వర్క్ చేసి అందరినీ కూడా స్టూడెంట్స్ అందరినీ కూడా ట్రైనింగ్ చేశారు లాస్ట్ 1 month నుంచి. వాళ్ళే కాకుండా ప్రత్యేకించి సాంబశివరావు గారు మరి చెన్నై నుంచి, మరి అలానే విజయవాడ నుంచి కూడా ఈ కార్పొరేట్ సెలక్షన్స్కి ట్రైనర్స్ని తీసుకొచ్చేలా మరి లాస్ట్ 1 week నుంచి వాళ్ళు ఇక్కడే ఉండి తెనాల్లోనే ఉండి మీకు ట్రైనింగ్ ఇవ్వటం కూడా జరిగింది. మరి ఇలా ప్రత్యేకించి ట్రైన్ చేసి మన జాబ్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఎలా ఫేస్ చేయాలి, మనం విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళం ఫస్ట్ టైం ఇలాంటి ఫెయిర్ని మనం ఫేస్ చేయటం. మరి అలాంటప్పుడు కూడా ఎక్కడ కూడా అన్నారు. నిన్న రాత్రి మురళీ గారితో మాట్లాడాను. మురళీ గారితో మాట్లాడితే చాలా హ్యాపీగా చెప్పారు. రీసెంట్గా వాళ్ళు కూడా హైదరాబాద్లో ఒక కంపెనీ చేశారు. హైదరాబాద్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తే అది అంత A+ గ్రేడ్ కాకపోయినా కూడా A గ్రేడ్ కాలేజీ, దాంట్లో కూడా మీ పిల్లలు అంత యాక్టివ్గా వాళ్ళు లేరండి అని చెప్పాడు. ఓకే, మీ స్టూడెంట్స్ చాలా టెక్ మహీంద్రా వాళ్ళు కూడా బాగా డిగ్రీ చదివిన పిల్లలు కూడా చాలా చక్కగా ఆన్సర్ చేశారండి, చాలా బాగా చేశారు, పర్సంటేజెస్ బాగా ఉన్నాయి, పర్ఫార్మెన్స్ బాగా ఉంది అని చెప్పారు. ఎందుకంటే డిగ్రీ కాలేజెస్ జనరల్గా వాళ్ళు చేయరు, ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజెస్ A గ్రేడ్ A+ గ్రేడ్ వరకు వాళ్ళు చేస్తారు మురళీ గారు వాళ్ళ టీము. బట్ నేను ప్రత్యేకించి రిక్వెస్ట్ చేసి మళ్ళీ రాజా గారితో కూడా మాట్లాడించల్లా నేను మనం ఇది జాబ్ ఫేర్ కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి మరీ ముఖ్యంగా మేనేజ్మెంట్ మీద, మన స్టాఫ్ మీద మీరు నమ్మకం ఉంచి ఇక్కడ జాయిన్ అయినందుకు డెఫినెట్గా మీ అందరూ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి రాబోయేటటువంటి 2 ఫేర్స్ కూడా ఎప్పుడైతే మనకి జనవరి అండ్ ఫిబ్రవరిలో జరుగుతాయో దాంట్లో మరంత మంచి ప్యాకేజీతో మీరు సెలెక్ట్ అవ్వాలని చెప్పి, ఆ రిమైనింగ్ ఎవరైతే సెలెక్ట్ కావాలేదో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ మనకి టైం ఉంది, సెకండ్ టైం థర్డ్ టైం కూడా టైం ఉంది. ఆ టైంని కూడా ఉపయోగించుకోండి. అందరూ కూడా కెరీర్ని దృష్టిలో పెట్టుకొని చేయండి. నా ముఖ్యమైనటువంటి మీ అందరికి ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటంటే, మీ ఎడ్యుకేషన్ ఈ జాబ్తో స్టాప్ కాకూడదు అనేది నా భావన. మీరందరూ కూడా పీజీకి వెళ్ళాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, రీసెర్చ్ చేయాలి ముందు. ఎందుకంటే మంచి యూనివర్సిటీస్లో రీసెర్చ్ చాలామంది రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరు అవసరం లేదు, మా బాబే ఉన్నాడు ఓకే, బట్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు, బీటెక్ ఫైనల్ ఇయర్లో. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 రీసెర్చ్ పేపర్లు కంప్లీట్ చేశాడు. 4 రీసెర్చ్ పేపర్లో నిన్న రీసెంట్గా OITSలో కూడా సెలెక్ట్ అయ్యాడు. ఓకే, OITS అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్, చాలా పెద్ద ఓకే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో కూడా వాడు మెసేజ్ ఇస్తూ ఉన్నాడు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మెయిన్ స్టూడెంట్ కెరీర్ని ఎంతవరకు మనం తీసుకెళ్ళగలుగుతామో అంతవరకు మీరు వెళ్ళాలనేది నా కోరిక. ఓకే, పీజీకి వెళ్ళాలి, పీజీ చేసేటప్పుడు రీసెర్చ్ చేసుకోవాలి. రీసెర్చ్ పేపర్లు మీకు ఈరోజు నెట్లో మీకు దొరికినటువంటి మెసేజ్ ఏమీ లేదు, మీరు అక్కడ దాకా వెళ్ళాలి. అలానే మీకు మిషన్ లెర్నింగ్ ఒకటి, అలానే AI ఒకటి,
ఫ్యూచర్లో చాలా బ్రహ్మాండమైనటువంటి మీ కెరీర్ని అందిస్తాయి. కాకపోతే సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఆ ఓరియంటేషన్లో మీ ప్రిపరేషన్ ఉండాలి, మీ ట్రైనింగ్ అవ్వాలి. ఆ ఓరియంటేషన్లో మీరు ఎప్పుడైతే వెళ్తారో వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఓకే, కాబట్టి ఆ వేలోకి వెళ్ళండి, పీజీ చేయండి, రీసెర్చ్ చేయండి, అలానే పిహెచ్డికి కూడా వెళ్ళండి. ఇది నా మెయిన్ మోటో. ఎందుకంటే ఈ జాబ్తో మీరు మీ ఎడ్యుకేషన్ స్టాప్ మాత్రం చేయొద్దు. డెఫినెట్గా చాలా మంది మీలో మంచి మంచి ప్రొఫెసర్స్గా ఉండాలని నా కోరిక. థ్యాంక్ యూ అండి, అందరికీ నమస్కారం. Thank you, CEO sir, for taking the initiative of this job fest, and also wish the students, those ఎవరైతే జాబ్ వచ్చిందో మీ యొక్క గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ప్రిన్సిపల్ లాజర్ సార్, అలానే జూనియర్ కాలేజ్ జోనల్ ప్రిన్సిపల్ గారు శివనారాయణ గారు, ఐసీ క్యాంపస్ ప్రిన్సిపల్ గారు కృష్ణారెడ్డి గారు, ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ డీన్ గారు కిషోర్ గారు, అలానే సాంసరా గారు, మై డియర్ స్టూడెంట్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఇందాక రాగానే మనం జ్యోతి ప్రజ్వలన చేసాం. దేని చేసాం తెలుసా? ఇందాక మీ సార్ వస్తుంటే బాగా ఏళ్ళలో కేకలేశారు కదా. మీరు రెస్పెక్ట్ ఇవ్వాలంటే క్లాప్స్ కొట్టాలి. ఏళ్ళలో కేకలేశారంటే మనం వాళ్ళని రెస్పెక్ట్ చేసినట్టు కాదు నాకు తెలిసి. ఓకే, మీ సార్ మీద మీకు బాగా అభిమానం ఉంటే చాలా క్లాప్స్ కొట్టాలి, ఇంకా ఆనందంగా ఉంటే నిలబడి కొట్టాలి. అది మీ స్టాఫ్కి మీరు ఇచ్చే రెస్పెక్ట్. ఓకే, ఈసారన్నా అలా చేయకండి. ఎందుకు జ్యోతి ప్రజ్వలన చేస్తాం చెప్పండి? చాలామంది ఉన్నారు కదా, మరి ఆల్మోస్ట్ 111 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారంటే మీరంతా మాకన్నా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్. ఎందుకు చేస్తామంటే జ్యోతి ప్రజ్వలన మనం ఈ లైట్ వెలిగించాలి, దానికి ఒక స్విచ్ ఉంటుంది. ఆ లైట్ వెలిగించాలి, ఈ లైట్ తీసుకెళ్ళి దాని పక్కన పెడితే వెలగదు, దానికి ఒక స్విచ్ పెట్టాలి, దానికి ఆన్ చేయాలి. ఇంకొక లైట్ వెలిగాలంటే దానికి ఒక స్విచ్ ఉండాలి, ప్రతిదానికి ఒకటి ఉండాలి. కానీ జ్యోతి ప్రజ్వలన చేసినప్పుడు ఒక్కదాన్ని వెలిగిస్తే దాని నుంచి రెండోది వెలిగించవచ్చు, ఈ రెండింటి నుంచి 4 వెలిగించవచ్చు, ఈ 4 నుంచి 16 వెలిగించవచ్చు, 16 నుంచి 32 వెలిగించవచ్చు, 32 నుంచి 100 వెలిగించవచ్చు. అందుకని జ్యోతి ప్రజ్వలన చేస్తాం. మీరు కూడా అంతే. మేము చదువుకొని మా తెలివితేటల్ని మీకు ఇస్తే మీరు 10 మందిని ఈ సమాజానికి ఉపయోగపడే విద్యార్థులుగా తీర్చిదిద్దుతారని, మళ్ళీ వాళ్ళు కొన్ని 100 మందిని తీర్చిదిద్దుతారని చెప్పి ఆశిస్తూ దాన్ని ప్రజ్వలన చేస్తాం. దానికి ముఖ్య కారణం జ్యోతి ప్రజ్వలన. ఓకే, మన విషయానికి వద్దాం. సతీష్ సార్ బాగా పొగిడేశారు. ఆయన కేవలం ఒక షేప్ చూశారు, లోపల వేరే షేప్ ఉంటుంది. రూమ్లో జరిగే చెప్పరు, మీకు మీతో డిస్కస్ చేయరు. రిజల్ట్స్ విషయంలో అరుపులు కేకలు అవన్నీ చెప్పరు వాళ్ళు పాపం. ఓన్లీ ఒక సైడే చెప్పారు. ఓకే, ఈరోజు మనం 25-24-25 అకాడమిక్ ఇయర్తో మీరందరూ కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతున్నారంటే మరి మీ ప్రిన్సిపల్ గారు మీ స్టాఫ్ ఎలా ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను. ఎందుకు అంటే ఇప్పటి నుంచి 3 years బ్యాక్ అంటే 23-24 సెకండ్ ఇయర్లో ఉన్నారు, 22-23 ఫస్ట్ ఇయర్లో ఉన్నారు. 23లో ఫస్ట్ ప్రపోజల్ సెక్రటరీ గారి దగ్గర నేనే తీసుకొచ్చాను.
మన దగ్గర ఆల్మోస్ట్ 1400 ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ వీళ్ళు బయటకు వెళ్తున్నారు. ఒక డిగ్రీ కాలేజ్ మనమే స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని అంటే సార్ గో హెడ్ అన్నారు. ఇంక వేరే ఆలోచించకుండా పెట్టేద్దాం అన్నారు. కానీ మనం బిల్డింగ్ పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర కానీ పెద్ద ఎక్కడ ఆలోచించలేదు. కానీ టెక్నికల్ ఇష్యూస్తో కొంచెం ఇబ్బంది పడ్డాం. ఆ రోజు మీ దగ్గరికి చాలా ఇతర కాలేజ్ మేనేజ్మెంట్స్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని కొంచెం చాలా ఇబ్బందిగా చెప్పుంటారు మా మీద. మీ మీద నాకు ఎందుకు అభిమానం అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా మరి మీరు ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ మీద ఒక మంచి నమ్మకంతో వీళ్ళు డెఫినెట్గా మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా టెక్నికల్గా మనకు చేయగలుగుతారు అనేటటువంటి నమ్మకంతో మీరు మీ పేరెంట్స్ సపోర్ట్ చేసినందుకు ముందుగా మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఇయర్ స్టార్ట్ అయిపోయింది. అకాడమిక్ ఇయర్ ఎంతమంది వచ్చారనేది నేను ఎప్పుడు చూడలే. ఎందుకంటే నేను ఏ బ్రాంచ్ పెట్టినా కూడా దాని ప్రాఫిట్ లాస్ అనేది ఫస్ట్ ఎప్పుడు చూడలే. అలానే మీది కూడా చూడలేదు. కేవలం 400 మంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్తో స్టార్ట్ చేశాము జూనియర్ కాలేజ్ తెనాల్లో. ఈరోజు 2800 మంది ఉన్నారు. కేవలం 400 స్టూడెంట్స్తో ఇండియన్ స్ప్రింగ్ స్టార్ట్ చేశాం. ఈరోజు 1500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. కేవలం 162 మెంబర్స్తో డిగ్రీ స్టార్ట్ చేశాం. ఈరోజు 642 మెంబర్స్ ఉన్నారు. ఎందుకంటే నెంబర్ ఇంపార్టెంట్ కాదనేది నా భావన మొదటి నుంచి. నాకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ నుంచి అకాడమిక్ ప్లానింగ్. మన దగ్గర జాయిన్ అయినటువంటి ప్రతి పిల్లవాడు కూడా అకాడమిక్గా పర్ఫెక్ట్గా క్లాసెస్ జరగాలి, డిసిప్లిన్గా ఉండాలి, వాళ్ళకి సబ్జెక్ట్ ఓరియంటేషన్లో టీచింగ్ ఉండాలి, వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాబ్స్ని మనం ప్రొవైడ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలి అనేది మా భావన. అవన్నీ కూడా మేనేజ్మెంట్ తరఫున మేము చేయగలిగాం. బట్ అకాడమిక్ ప్లానింగ్ ఒకటి ఫస్ట్ స్టార్టింగ్ ఇయర్లోనే ఒకటి డిజైన్ చేసి ఇచ్చాను. ఎలాంటిదంటే ఆల్మోస్ట్ ఏ డిగ్రీ కాలేజీలో అకాడమిక్ ప్రోగ్రామ్ ఇంత స్ట్రాంగ్గా జరగలేదు అనే భావన మా స్టాఫ్కి మీకు రావాలని చెప్పి ఫస్ట్ సెమ్లోనే ఇంటర్నల్ 1 జరగాలి, ఇంటర్నల్ 2 జరగాలి, వారింటి మధ్య మిడ్ ఎగ్జామ్స్ పెట్టాలి అని చెప్పి మళ్ళీ తర్వాత ఫ్రీ ఫైనల్ పెట్టి ఈ 4 ఎగ్జామ్స్ కంప్లీట్ అయితేనే వాళ్ళు సెమిస్టర్ 1 రాసే విధంగా ఒక డిజైన్ చేసి ఇచ్చాను. మరి ఫస్ట్ ఇయర్లో డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఈరోజు ఫస్ట్ ఇయర్స్కి నిన్న వాళ్ళు సెమిస్టర్ 1కి వెళ్తున్నారు. ఇప్పటి వరకు అదే సిస్టంలో ఫాలో అవుతున్నాం. అదే సిస్టంలో ఇంటర్నల్ 1 జరుగుతుంది. మీరు ఒక సెమ్ ఎగ్జామ్కి వెళ్ళేలోపు ఇంటర్నల్ 1 జరుగుతుంది, మళ్ళీ మిడ్ జరుగుతుంది, మిడ్ జరిగినాక ఇంటర్నల్ 2 జరుగుతుంది, తర్వాత ఫ్రీ ఫైనల్స్ జరుగుతున్నాయి. ఇది అకాడమిక్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. ఈ జరిగిన ప్రతి ఎగ్జామ్కి రివ్యూ చేస్తూ ఉన్నాను లాజర్ గారిని, స్టాఫ్ని. ప్రతి ఇంటర్నల్లో పాస్ పర్సంటేజ్ ఎలా ఉంది, సబ్జెక్ట్ యావరేజ్ ఎలా ఉంది, సబ్జెక్ట్ మార్క్స్ పెరిగాయా తగ్గాయా, మిడ్ ఎగ్జామ్స్ రిజల్ట్ ఎలా ఉంది, ఈ విధంగా 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫైనల్ ఇయర్లో వీళ్ళకి ఎలా అయినా కూడా ప్రతి స్టూడెంట్కి మంచి జాబ్ తెప్పించాలి, వీళ్ళకి జాబ్ ఆఫర్స్ తెప్పించాలని నా ఉద్దేశంలో అయితే నేను మొదటి నుంచి మీకు చాలాసార్లు మీతో ఇంటరాక్ట్ అయి ఉన్నాను. సెమ్ రిజల్ట్స్ మీద వచ్చినప్పుడు మనం సెలబ్రేషన్స్ చేసుకున్నప్పుడు మరి మీతో చాలాసార్లు ఇంటరాక్ట్ అయ్యాను. వాటిలో నేను చెప్పాను ఈ జాబ్స్ ఇంపార్టెంట్ కాదు, మీకు మీరందరూ కూడా పీజీకి వెళ్ళాలి, తర్వాత రీసెర్చ్ చేయాలి, తర్వాత పిహెచ్డి చేయాలనేది నా కోరిక. ఎందుకంటే మీరు ఇక్కడితో ఆగకూడదు, మీ కెరీర్ని ఇంతటితో స్టాప్ చేయకూడదు. బట్ ఇది జాబ్ అనేది ఎందుకంటే మనం గెయిన్ చేసిన నాలెడ్జ్ టెస్ట్ ఓన్లీ. ఓకే, ఈ 20,000 30,000 లేకపోతే 3.5 లక్షల శాలరీస్తో మనం ఆగకూడదు. మనం అది
పర్ మంత్ తీసుకోవాలి. ఒక వాళ్ళు ఇచ్చినటువంటి 1 year శాలరీ ఓన్లీ 1 month తీసుకోవాలా. ఆ స్టేజ్కి మీరు అందరూ వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ జాబ్ ఫెయిర్కి మొదట్లో మనం దాదాపు అరౌండ్ 20 కంపెనీస్కి మనం ఓఎంయూ చేసాం. అయితే 20 కంపెనీస్లో నిన్న ఆల్మోస్ట్ 10 కంపెనీస్ ద ఫస్ట్ ఫేజ్లో వచ్చాయి. మళ్ళీ రేపు 24th ఒక 2 కంపెనీస్ వస్తున్నాయి. అలానే జనవరి 2nd వీక్లో ఒక 10 కంపెనీస్ వస్తున్నాయి. మళ్ళీ ఫిబ్రవరిలో ఒక 10 కంపెనీస్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ మనకి సెలెక్ట్ కానటువంటి స్టూడెంట్స్ ఎవరన్నా ఉన్నా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 162లో 111 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఓకే, డిఫరెంట్ కంపెనీస్లో డిఫరెంట్ శాలరీ ప్యాకేజెస్లో 111 మెంబర్స్ ఉన్నారు. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, మా స్టాఫ్కి కావచ్చు, అలానే మనం కంపెనీస్ అన్నిటిని ఇన్వైట్ చేసిన మురళీ గారు కావచ్చు, మురళీ గారు హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళు ఈ కంపెనీస్ అన్నిటిని కూడా ఇన్వైట్ చేయడానికి మన మేనేజ్మెంటు నేను ఎంతో కోఆర్డినేషన్ చేసాం. ఇది నాట్ ఓన్లీ 1 day, ఇది ఒకరోజు చేసిన వర్క్ కాదు, ఇది 6 నెలలు ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుని చేసాం. 6 months టైం పట్టింది దీన్ని ఒక కొలికి తీసుకురావటానికి. మరి వచ్చిన కంపెనీస్ వచ్చాయి, మన వాళ్ళు సెలెక్ట్ అయ్యారని చెప్పి వదిలేము. నేను ప్రతిసారి మురళీ గారికి కూడా చెప్తున్నాను, మా స్టూడెంట్స్కి ఓన్లీ ఆఫర్ లెటర్ ఇచ్చేసి మీరు వెళ్ళిపోకూడదు. మీరు ఆఫర్ లెటర్ ఇస్తే మాత్రం నెక్స్ట్ ఇయర్ నేను మీ కంపెనీని పిలవను, నేను వేరే వాళ్ళని ఆఫర్ చేసుకుంటాను. కాల్ లెటర్తో పాటు ఆఫర్ లెటర్ కూడా ఇచ్చి వెళ్ళాలని చెప్పాను. ఓకే, ఓన్లీ కాల్ లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోవటం కాదు, డెఫినెట్గా కాల్ లెటర్ కూడా రావాలి. ఆఫర్ లెటర్ ఇవ్వటం కాదు, కాల్ లెటర్ కూడా రావాలి. ఎందుకంటే చాలా టైట్గా ఉంది ఈరోజు, మీ అందరూ తెలుసు. చాలా టాప్ యూనివర్సిటీస్ అనుకున్నటువంటి, ఇండియాలోనే బెస్ట్ యూనివర్సిటీస్ అనుకుంటున్నటువంటి ఎస్ఆర్ఎం కావచ్చు, విట్ కావచ్చు, అమృత కావచ్చు, చాలా టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లోనే కేవలం జాబ్స్ కండక్ట్ చేయట్లేదు. లాస్ట్ ఇయర్లో ఐఐటీస్లోనే జాబ్ సెలెక్షన్స్ లేవు. బట్ అయినా కూడా మనం దాన్ని చాలా ఛాలెంజ్గా తీసుకొని చేయగలిగాం. దానికి చాలా ఎక్స్పెండిచర్ అయింది, అయినా కూడా దానికి వెనకాడకుండా మనం చేసుకుంటూ వచ్చాం. స్టూడెంట్స్ని మనం అందరం కూడా సెలెక్ట్ అయ్యే విధంగా చేయాలని. మరి లాస్ట్ 1 month నుంచి ఎస్పెషల్లీ లాజర్ గారు, అలానే అరుణ్ గారు, అలానే సతీష్ గారు, సిస్ గారు, మరి మిగతా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే, అలానే చక్రవర్తి గారు, తిమోతి గారు, అందరూ టీం వర్క్ చేసి అందరినీ కూడా స్టూడెంట్స్ అందరినీ కూడా ట్రైనింగ్ చేశారు లాస్ట్ 1 month నుంచి. వాళ్ళే కాకుండా ప్రత్యేకించి సాంబశివరావు గారు మరి చెన్నై నుంచి, మరి అలానే విజయవాడ నుంచి కూడా ఈ కార్పొరేట్ సెలక్షన్స్కి ట్రైనర్స్ని తీసుకొచ్చేలా మరి లాస్ట్ 1 week నుంచి వాళ్ళు ఇక్కడే ఉండి తెనాల్లోనే ఉండి మీకు ట్రైనింగ్ ఇవ్వటం కూడా జరిగింది. మరి ఇలా ప్రత్యేకించి ట్రైన్ చేసి మన జాబ్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఎలా ఫేస్ చేయాలి, మనం విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళం ఫస్ట్ టైం ఇలాంటి ఫెయిర్ని మనం ఫేస్ చేయటం. మరి అలాంటప్పుడు కూడా ఎక్కడ కూడా ఉన్నారు. నిన్న రాత్రి మురళీ గారితో మాట్లాడాను. మురళీ గారితో మాట్లాడితే చాలా హ్యాపీగా చెప్పారు. రీసెంట్గా వాళ్ళు కూడా హైదరాబాద్లో ఒక కంపెనీ చేశారు. హైదరాబాద్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తే అది అంత A+ గ్రేడ్ కాకపోయినా కూడా A గ్రేడ్ కాలేజీ, దాంట్లో కూడా మీ పిల్లలు అంత యాక్టివ్గా వాళ్ళు లేరండి అని చెప్పాడు. ఓకే, మీ స్టూడెంట్స్ చాలా టెక్ మహీంద్రా వాళ్ళు కూడా బాగా డిగ్రీ చదివిన పిల్లలు కూడా చాలా చక్కగా ఆన్సర్ చేశారండి, చాలా బాగా చేశారు, పర్సంటేజెస్ బాగా ఉన్నాయి, పర్ఫార్మెన్స్ బాగా ఉంది అని చెప్పారు. ఎందుకంటే డిగ్రీ కాలేజెస్ జనరల్గా వాళ్ళు చేయరు, ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజెస్ A గ్రేడ్ A+ గ్రేడ్ వరకు వాళ్ళు చేస్తారు, మురళీ గారు వాళ్ళ టీము. బట్ నేను ప్రత్యేకించి రిక్వెస్ట్ చేసి మళ్ళీ రాజా గారితో కూడా మాట్లాడించల్లా మనం ఇది జాబ్ ఫేర్ కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి మరీ ముఖ్యంగా మేనేజ్మెంట్ మీద, మన స్టాఫ్ మీద మీరు నమ్మకం ఉంచి ఇక్కడ జాయిన్ అయినందుకు డెఫినెట్గా మీ అందరూ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి రాబోయేటటువంటి 2 ఫేర్స్ కూడా ఎప్పుడైతే మనకి జనవరి అండ్ ఫిబ్రవరిలో జరుగుతాయో దాంట్లో మరంత మంచి ప్యాకేజీతో మీరు సెలెక్ట్ అవ్వాలని చెప్పి, ఆ రిమైనింగ్ ఎవరైతే సెలెక్ట్ కావాలేదో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ మనకి టైం ఉంది, సెకండ్ టైం థర్డ్ టైం కూడా టైం ఉంది, ఆ టైంని కూడా ఉపయోగించుకోండి. అందరూ కూడా కెరీర్ని దృష్టిలో పెట్టుకొని చేయండి.
నా ముఖ్యమైనటువంటి మీ అందరికి ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటంటే మీ ఎడ్యుకేషన్ ఈ జాబ్తో స్టాప్ కాకూడదు అనేది నా భావన. మీరందరూ కూడా పీజీకి వెళ్ళాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, రీసెర్చ్ చేయాలి ముందు. ఎందుకంటే మంచి యూనివర్సిటీస్లో రీసెర్చ్ చాలామంది రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరు అవసరం లేదు, మా బాబే ఉన్నాడు, ఓకే, బట్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు, బీటెక్ ఫైనల్ ఇయర్లో. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 రీసెర్చ్ పేపర్లు కంప్లీట్ చేశాడు. 4 రీసెర్చ్ పేపర్లో నిన్న రీసెంట్గా OITSలో కూడా సెలెక్ట్ అయ్యాడు. ఓకే, OITS అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్. చాలా పెద్ద పెద్ద ఓకే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో కూడా వాడు మెసేజ్ ఇస్తూ ఉన్నాడు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మెయిన్ స్టూడెంట్ కెరీర్ని ఎంతవరకు మనం తీసుకెళ్ళగలుగుతామో అంతవరకు మీరు వెళ్ళాలనేది నా కోరిక. ఓకే, పీజీకి వెళ్ళాలి, పీజీ చేసేటప్పుడు రీసెర్చ్ చేసుకోవాలి. రీసెర్చ్ పేపర్లు మీకు ఈరోజు నెట్లో మీకు దొరికినటువంటి మెసేజ్ ఏమీ లేదు, మీరు అక్కడ దాకా వెళ్ళాలి. అలానే మీకు మిషన్ లెర్నింగ్ ఒకటి, అలానే AI ఒకటి ఫ్యూచర్లో చాలా బ్రహ్మాండమైనటువంటి మీ కెరీర్ని అందిస్తాయి. కాకపోతే సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఆ ఓరియంటేషన్లో మీ ప్రిపరేషన్ ఉండాలి, మీ ట్రైనింగ్ అవ్వాలి. ఆ ఓరియంటేషన్లో మీరు ఎప్పుడైతే వెళ్తారో వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఓకే, కాబట్టి ఆ వేలోకి వెళ్ళండి, పీజీ చేయండి, రీసెర్చ్ చేయండి, అలానే PhDకి కూడా వెళ్ళండి. ఇది నా మెయిన్ మోటో. ఎందుకంటే ఈ జాబ్తో మీరు మీ ఎడ్యుకేషన్ స్టాప్ మాత్రం చేయొద్దు. డెఫినెట్గా చాలామంది మీలో మంచి మంచి ప్రొఫెసర్స్గా ఉండాలని నా కోరిక. థ్యాంక్ యూ అండి, అందరికీ నమస్కారం. Thank you, CEO sir, for taking the initiative of this job fest, and also wish the students, those ఎవరైతే జాబ్ వచ్చిందో మీ యొక్క ఉన్న స్థలం నుంచి ఉన్నతమైన పొజిషన్లోకి వెళ్ళాలని మీరు కాంక్షించినటువంటి విధానాన్ని బట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మీ యొక్క విలువైన వర్డ్స్ను కూడా విని స్టూడెంట్స్ కూడా వాటిని ఫాలో అయ్యి మంచి పొజిషన్కి వెళ్తారని కూడా ఆశిస్తున్నా. ఈ సమయంలో మన NR డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు M. లాజర్ బాబు గారు కూడా కొన్ని విషయాలు మనతో మాట్లాడటం జరిగింది. సార్ రిక్వెస్ట్ అవర్ ప్రిన్సిపల్ సార్, ప్లీజ్. శ్రీ CH ఉమామహేశ్వరరావు గారు, జోనల్ ప్రిన్సిపల్ ఆఫ్ అవర్ NRI ఇన్స్టిట్యూషన్స్ ఇన్ తెనాలి, శివనారాయణ గారు, అండ్ మెయిన్ క్యాంపస్ ప్రిన్సిపల్ K. కృష్ణారెడ్డి గారు, డీన్ ఆఫ్ స్కూల్స్ ఇన్ తెనాలి V. కిషోర్ గారు, అండ్ కార్పొరేట్ ట్రైనింగ్ కన్సల్టెంట్ T. సాంబశివరావు గారు, and my colleagues and my dear students. First of all, convey heartily congratulations to those who are selected in various companies. Okay, right. So, I would like to say a few words about in this occasion. First of all, heartily thanks our beloved CEO sir, CH ఉమామహేశ్వరరావు sir. Why? Because ఒక 1 word చెప్పి క్లోజ్ చేస్తాను, ఎందుకంటే టైం అయిపోయింది, చాలామంది ఉన్నారు. ఇట్ ఈస్ ఏ కాస్ట్లీ ప్రోగ్రామ్, ఈ మెగా క్యాంపస్ డ్రైవ్ అనేటువంటిది. అట్ ఇస్ ఓకే, ఇట్ ఇస్ రియల్లీ. ఒకసారి సార్తో మాట్లాడుతున్నప్పుడు సార్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, లాజర్ గారు మనం ఒక మంచి డిసిప్లిన్డ్గా స్టడీస్ ఇస్తున్నాం, అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూనివర్సిటీ లెవెల్లోనే మంచి పొజిషన్లో ఉన్నాం. మరి ఏంటి ప్రాబ్లం? మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి 1 ల్యాబ్ అయితే సార్ 2 ల్యాబ్, 7 ల్యాబ్ కూడా రీసెంట్గా మనం స్టార్ట్ చేశాం. తెలంగాణలో ఏ కాలేజీలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి కోర్సు తీసుకోవడానికి భయపడ్డారు. సార్ వెనకాలండి నేనున్నాను అన్నారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూనే ఏ కోర్సు కూడా మనం తెనాలి NRI డిగ్రీ కాలేజీలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకేమిటి మీకు ప్రాబ్లం అన్నారు. సార్ ఏం లేదు సార్, యాజ్ ఎ పేరెంట్గా ఏం ఆలోచన చేస్తారంటే, ఒకటి డిసిప్లిన్ చూస్తారు సార్, రెండవది అకాడమిక్ పాయింట్ ఆఫ్ లో ఎలా ఉన్నారో చూస్తారు సార్, మూడవది ప్లేస్మెంట్స్, ప్రజెంట్ నవడేస్ ప్లేస్మెంట్ లైక్ చేస్తున్నారు పేరెంట్స్ అని అడిగాను. సరే లాజర్ గారు నాకు అది ఇవ్వండి అన్నారు. సార్ మర్చిపోయారు, నాకు 1 month తర్వాత మళ్ళీ సార్ లాజర్ గారు మీకు చెప్పేది ఇవ్వండి నాకు అన్నారు. చాలా గుర్తుపెట్టుకున్నారు. ఆ వేలోనే మీరు నన్ను చూశారు, మిగతా కాలేజీ వాళ్ళు ఏదో 4-5 కంపెనీస్తో డ్రైవ్స్ కండక్ట్ చేస్తారు,
ఎస్ మాస్టర్ కానీ, నేను కానివ్వండి, లేదంటే చక్రవర్తి గారు కానీ, తిమోతి గారు కానీ, మేడమ్స్ కానివ్వండి, అరుణ్ గారు, సతీష్, ఇలా ట్రైనింగ్ తీసుకున్నాం. కాదండి ఇది కాదు, మన కార్పొరేట్ లెవెల్లో ట్రైనింగ్ కావాలని మరి సాంబశివరావు గారిని కన్సల్ట్ చేసి, అదే సాంబశివరావు గారికి కంపెనీస్ యొక్క ఎవరు హెచ్ఆర్స్ ఉన్నారో వారితో లింక్ చేసి, మురళి గారితో లింక్ చేసి, వారికి ఏం రిక్వైర్మెంట్ స్కిల్స్ కావాలి, ఎవరు సూటబుల్ అని మరి చెన్నై నుంచి మురళి గారు ఒక ఆయన్ని తీసుకొచ్చాం, విజయవాడ నుంచి తీసుకొచ్చాం, ఈ విధంగా 2-3 పర్సన్స్ హైదరాబాద్ నుంచి కూడా తీసుకొచ్చి గత 10 days కూడా మార్నింగ్ టు ఈవినింగ్ వరకే ట్రైనింగ్ ఇచ్చారు. నేను ఆల్రెడీ ఫీడ్బ్యాక్ తీసుకున్నాను మీ దగ్గర. ఫస్ట్ డే సెకండ్ డే చెప్పారు, సార్ సూపర్ సార్ అన్నారు. కాబట్టి ఆ విధంగా సార్ మనకి కంపెనీస్ని ఇన్వైట్ చేయడమే కాకుండా మరి ట్రైనింగ్ ఇప్పించి కార్పొరేట్ ట్రైనర్స్తో మరి ఆ కంపెనీకి సంబంధించినటువంటి వారితో మరి మనకున్నటువంటి మరి ఇన్ఫ్లుయెన్స్ని బట్టి మ్యాక్సిమం పర్సన్స్ని సెలెక్ట్ అయ్యే విధంగా నేను చూసే ఉంటారు మురళి గారిని. ఆయన ప్రతి హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడారు. 2 days మనతోనే ఉన్నారు. కాబట్టి ఇలాంటి మరి సిస్టమేటిక్గా మనందరం కూడా మరి నిన్న మన దినాల్లో ఎక్కువ మంది అపాయింట్మెంట్ క్యాచ్ చేయడానికి మరి ఇలాంటి కృషి మరి సార్ యొక్క గైడెన్స్ ప్రకారం ముందుకెళ్ళిందని చెప్ప తప్పదు. కాబట్టి మనందరం కూడా మరి ఇది ఇలాంటి డ్రైవ్స్ కండక్ట్ చేయాలంటే ఏదో 4-5 కంపెనీస్కి ఎక్కువ అవుతుంది, ఎక్కువ అమౌంట్ అవుతుంది. కానీ సుమారు more than 10 lakhs ఈ డ్రైవ్ కండక్ట్ చేయడానికి తప్పనిసరిగా ఖర్చు అవుతుంది. సారే మీరు డబ్బు గురించి మాట్లాడద్దు, లిమిట్ కేవలం స్టూడెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ ఫీ తీసుకోండి, ట్రైనింగ్ కానీ మిగతా కానీ అవన్నీ నాకు వదిలేయమన్నారు. కాబట్టి ఆ విధంగా సార్ మనకి మరి ట్రైనింగ్ ఇప్పించి నిన్న మన దినాన్న మరి ఒక 9 కంపెనీస్తో మరి మీతో డ్రైవ్ కండక్ట్ చేశారు. రేపు 24వ తారీఖున 2 కంపెనీస్ ఉన్నాయి. నెక్స్ట్ సార్ చెప్పిన విధంగా జనవరిలో కొన్ని కంపెనీస్, నియర్లీ 9 కంపెనీస్ వస్తున్నాయి. నెక్స్ట్ ఫిబ్రవరిలో కూడా సుమారు 9 కంపెనీస్ వస్తున్నాయి. కాబట్టి యాజ్ ఎ స్టూడెంట్ యొక్క పేరెంట్గా మనకు కావాల్సింది అంటే ఒక డిసిప్లిన్లో నేను మీకు చెప్పాల్సిన అవసరం మీకు తెలుసు. సార్ ఎలా అయితే మరి ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ విధంగా మరి ముందుకు తీసుకెళ్తున్నాం. మరి డిగ్రీ కాలేజీ దరిదాపులుగా గమనించినట్టు ఏ డిగ్రీ కాలేజీ కూడా ఎంత సిస్టమేటిక్, ఎంత డిసిప్లిన్గా కనపడదు. మీకు ఒకవేళ లేట్గా వచ్చినా మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఊరుకోం, లేదు ఇరెగ్యులర్గా రాకపోయినా పేరెంట్స్కి కాల్ వెళ్తుంది. కాబట్టి ఇలాంటి సిస్టమేటిక్ ఎగ్జామ్స్ కూడా మీకు సెమిస్టర్ వైడ్గా 4 ఇంటర్నల్ ఎగ్జామ్స్ అంటే సార్ చెప్పిన విధంగా ఈ విధంగా ప్యాటర్న్ కండక్ట్ చేస్తాను. బట్టి ఈ రోజున మరి డిసిప్లిన్తో పాటు ఎకడమిక్గా యూనివర్సిటీ లెవెల్లో స్ట్రాంగ్ ఉన్నాం. మరొకటి ఏంటంటే నిన్న మొన్నటి జరిగిన క్యాంపర్. కాబట్టి ఒక పేరెంట్గా స్టూడెంట్కి కావాల్సింది ఇంతకంటే ఏం కావాలండి? ఒక డిసిప్లిన్గా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్. అదేవిధంగా అకాడమిక్ పాయింట్ ఆఫ్ లో ఒక మా పిల్లవాడు లేదు, మా పాప డిగ్రీ కాలేజ్ ఎన్ఆర్ఐలో జాయిన్ అయితే 100% పాస్ అవుతుంది. ఇప్పుడు మరొకటి ఏంటంటే మా పాప జాయిన్ అయితే పాస్ అవడమే కాదండి, ఆఫరింగ్ లెటర్తో బయటికి వెళ్తుంది. కాబట్టి అలాంటి కాలేజీ మరి తెనాలిలో మరి మన సార్ యొక్క ఆధ్వర్యంలో మరి రన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇవన్నీ కూడా పేరెంట్స్కు కోప్స్ ఉంటాయి, మా పాప ఇలా ఉండాలి, మా బాబు ఇలా ఉండాలి, మీరు కూడా సొసైటీలో ఒక వాల్యుబుల్ పర్సన్గా ఉండాలి అని మా ఆశ. పేరెంట్స్ కూడా మా బాబు మా పాప ఇలా ఉండాలని. సో దయతో మీరు ఎవరైతే ఇంకా సెలెక్ట్ కాలేదు వారు మీరు డైలలోకి వెళ్ళబాకండి. ఇవి సెలెక్ట్ అయిన వారు కూడా మీకు ఇన్ ఫ్యూచర్లో వచ్చే కంపెనీస్ ఇంతకంటే బెటర్ ఎల్పిఏ లాక్స్ పర్ యానం ఒకవేళ మీరు కనుక వచ్చినట్లయితే విచ్ ఎవర్ ఇస్ బెటర్ ఏది బెస్ట్ ఏది అనేది మీరు సెలెక్ట్ చేసుకొని మంచి డిసిషన్ తీసుకోండి. మీరు ఈ ట్రైనింగ్ ద్వారా మీకు కొన్ని ఏమి డిమెరిట్స్ అనేది మీరు ఐడెంటిఫై చేసి ఉంటారు, వాటిని రెక్టిఫై చేసుకోండి ఇన్ ఫ్యూచర్లో. నెక్స్ట్ జరిగేటువంటి సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో జరిగేటువంటి డ్రైవ్స్లో రెక్టిఫై చేసుకొని బెటర్ పర్ఫార్మెన్స్ కానీ మీరు ప్రూవ్ చేసుకున్నట్లయితే మంచి పొజిషన్కి వెళ్దాం. దయతో మరి ఇలాంటి సదవకాశాలు మరి మీరు తప్పనిసరిగా యూటిలైజ్ చేసుకోండి. మే కాదు, మీ రిలేటివ్స్ ఎవరైతే చెప్పండి, మీ విలేజెస్లో చెప్పండి, మీకు తెలిసిన వారికి అరే బాబు ఈ విధంగా మేము ఒక క్రమశిక్షణ, ఎక్కడైతే క్రమశిక్షణ ఉంటుందో ఆటోమేటిక్గా ఎడ్యుకేషనల్లో పర్ఫెక్ట్ అవుతాం. ఈ రెండు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్లేస్మెంట్స్ వచ్చేస్తాయి. కాబట్టి అలాంటి విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తున్నటువంటి ఏకైక డిగ్రీ కాలేజ్ తెనాలిలో ఎన్ఆర్ఐ. అలాంటి దానిలో మేము ఫ్యాకల్టీగా ఉన్నందుకు మేము చాలా ఫీల్ అవుతున్నాం. మీరు కూడా యాజ్ స్టూడెంట్గా ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఇది మరొక పర్సన్కి, మరొక వ్యక్తికి మీ ద్వారా మీరు స్ప్రెడ్ చేయాలని ఆశిస్తూ ఇలాంటి కార్యక్రమాలన్నిటికి కూడా డిజైన్ చేసి అకాడమిక్ కానీ ఇలాంటి ప్లేస్మెంట్స్కి కానీ మరి దాని వెనకాల ఉన్న రిస్క్ అన్ని కూడా సార్ భరాయిస్తారు. నేనున్నానని చెప్తున్నటువంటి మరి మన సిఓ గారు అయినటువంటి సిహెచ్ ఉమాశ్వర గారు మనందరూ తప్పుడు మరొకసారి బిగ్ క్లాప్స్ కొట్టు థ్యాంక్స్ చెప్దాం. సో థ్యాంక్ యూ సార్. మరి ఇన్ ఫ్యూచర్లో కూడా మీ యొక్క గైడెన్స్, మీ యొక్క ప్లానింగ్ మాకు మా స్టూడెంట్స్ అందరూ కూడా ఇచ్చి మన ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూషన్ ముందు కాలంలో ముందుకు తీసేయాలని ఆశిస్తూ ఈ టైం ఇచ్చినందుకు మీ అందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ ఇంటర్వ్యూకి విష్ చేసి పంపించినటువంటి వారిలో
ఎస్ శివనారాయణ గారు ఉన్నారు. కాబట్టి సో కొద్ది నిమిషాలు మరి మీరు విషెస్ పంపించారు, మా పిల్లలు అచీవ్ చేసి వచ్చారు, కాబట్టి వాళ్ళందరినీ బ్లెస్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. రెస్పెక్టెడ్ CEO సార్ ఉమామహేశ్వర గారికి, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ లాజర్ గారికి, స్కూల్ డీన్ కిషోర్ గారికి అండ్ కృష్ణారెడ్డి గారికి, సాంబశివరావు గారికి, ఇక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్ అందరికీ అండ్ మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. నిన్న మీ ప్లేస్మెంట్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 7 o'clock 7:30 లాజర్ గారికి ఫోన్ చేశాను. సార్ ఎలా జరిగిన ప్లేస్మెంట్స్ ఏంటంటే ఇట్లా 80 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు సార్ అని చెప్పాడు. నేనే చాలా ఆశ్చర్యపోయాను. ఒక్క సిట్టింగ్లో వచ్చిన కంపెనీస్లో ఆల్మోస్ట్ 50% స్టూడెంట్స్ జాబ్స్ రావడం అనేది వెరీ వండర్ఫుల్. అది నాకు తెలిసి దానికి మీరు పాటు మీ స్టాఫ్ కృషి అనేది అక్కడ సక్సెస్ అయ్యింది. అంటే నేనైతే ఒకటి అబ్జర్వ్ చేశానమ్మా, గుర్తుపెట్టుకోండి, నిన్న కూడా చెప్పాను నేను, ఇంతటితో ఆగకూడదు మీరు. అంటే ఈ నాలెడ్జ్తో మీరు ఆ జాబ్ కొట్టగలిగారంటే మీరు ఇంకా పీజీ సైడ్ కానీ రీసెర్చ్ సైడ్ కానీ నాకు వెళ్తే ఇంతకన్నా మంచి పొజిషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. అందుకని ఎక్కడ కూడా మీరు స్టడీస్ మాత్రం ఆపకండి, మీరు జాబ్ చేసుకుంటానే పీజీ కానీ లేదంటే నెక్స్ట్ రీసెర్చ్ సైడ్ వెళ్ళండి. ఇంతకన్నా ఇంకా మంచి జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది, సొసైటీలో ఇంకా మంచి నేమ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మీ సార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గైడ్లైన్స్ తీసుకోండి. ఫర్దర్గా ఇంకా ఏ కోర్స్ కంప్లీట్ చేస్తే ఇంతకన్నా ఇంకా మంచి జాబ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించండి. పోతే సార్ నాకు మాట చెప్పారు, డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు నిజంగా ఎన్ఆర్ఐ కాలేజ్లో దాదాపు 1400 ఉన్నారు అప్పుడు ఇంటర్మీడియట్ స్ట్రెంత్. డిగ్రీ కాలేజ్ ఇది స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏముంది, మన పిల్లలు చాలా మంది ఉన్నారు కదా, మనం ఈజీగా స్ట్రెంత్ ఉన్నాం. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఫస్ట్ టైం నమ్మే ప్రసక్తులు ఎవరు లేరు. ఎందుకంటే అపోజిషన్ కాలేజీ ఇంకేముంది, జాయిన్ అయితే జాబ్ వచ్చేస్తుంది ఇంకేమన్నా క్రియేషన్ చూపించారు. సో ఆ ఇయర్లో ఎన్ఆర్ఐ ఎడ్యుకేషన్ సొసైటీ మీద మా మీద నమ్మకం ఉంచి ఆ వచ్చిన 165 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి వారి తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ సక్సెస్ అవ్వాలంటే పేరెంట్ కోఆపరేషన్ చాలా అవసరం, దాని తగ్గగా స్టూడెంట్ సపోర్ట్ అవసరం, స్టాఫ్ అనేది ఎబిలిటీ చాలా అవసరం. సో అవన్నీ ఉన్నాయి కనుకనే నిన్న ఉన్న సింగిల్ సిట్టింగ్లోనే 50% మెంబర్స్కి జాబ్స్ రావడం జరిగింది. సో ఈ విధంగా మంచి ట్రైనింగ్ ఇచ్చినటువంటి సాంబశివరావు గారికి, మమ్మల్ని ఎప్పుడు ముందు నిర్మించే CEO సార్కి ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ విషింగ్. అలాగే మన విషెస్ పంపించిన వాళ్ళు కృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు. ఎన్ఆర్ఐ మెయిన్ క్యాంపస్ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి గారిని కూడా కొద్ది నిమిషాలు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. రెస్పెక్టెడ్ CEO సార్ అండ్ శివనారాయణ గారికి, లాజర్ గారికి, అట్లాగే కిషోర్ గారికి, సాంబశివరావు గారికి, అట్లాగే డిగ్రీ స్టాఫ్ అందరికీ నా ధన్యవాదాలండి. స్టూడెంట్స్, మై డియర్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఓకే, కంగ్రాచులేషన్స్. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అమ్మా. మీరు 2022-23 బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ మంచి ఇంప్రెషన్ మాకు ఇచ్చారు. మీరు ఇచ్చిన స్ఫూర్తితో రిమైనింగ్ బ్యాచెస్ కూడా ఇదే నడవడికతో నడవాలని చెప్పేసి మీరు ముందు సొసైటీలో కూడా మంచి పేరు తెచ్చుకుని ఎక్కడ చదివారండి అంటే మీకు అన్ని రకాల యాక్టివిటీస్లో మాకు మంచి తర్ఫీదు ఇచ్చారు. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అవి కానీ ఎలా ఉండాలి సొసైటీలో ఏంటి అనేది మొత్తం అన్ని తర్ఫీదు ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే మీరు కూడా లైఫ్లో మంచి మాలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ సార్. అలాగే ఎన్ఆర్ఐ స్కూల్స్ డీన్ బి కిషోర్ గారిని కూడా కొద్ది నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రెస్పెక్టెడ్ CEO శ్రీ ఉమామహేశ్వర గారు, జోనల్ ప్రిన్సిపల్ శివనారాయణ గారు, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి గారు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ లాజర్స్ గారు, అండ్ యువర్ జాబ్ ఆపర్చునిటీస్ గైడ్ శ్రీ సాంబశివరావు గారు, and my dear friends, very good evening to all. So whenever NRI Degree College started, all things are blockbusters only. Whenever largest are calling to me, sir, so and so program is there in our
immediately, what is that, sir? Result-wise, we got University of top, sir. At that time, one is the blockbuster, and whenever he called without blockbuster, he won't call anyone. Now we people are achieved like that in all aspects, and even though not only academics, even though job also you got very well. Really, I felt very happy to see you like this number. These many people are selected for various companies because those who completed BTech got 9 GB also, they are unable to get this type of package. But you people are got job on the basis of degree. Really, once again, I congratulations to all of you and to you and your teachers and your lecturers and your principal also. Thank you one and all. థ్యాంక్ యూ సార్ ఫర్ అవర్ మీటింగ్స్. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి సాంబశివరావు గారు కూడా కొన్ని నిమిషాలు మాట్లాడటమని కోరుచున్నాం. Okay, good evening all. So first of all, ఎవరైతే జాబ్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ మా సైడ్ నుంచి కంగ్రాచులేషన్స్. మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. మీ దగ్గరికి రావడానికి ముందు నేను లాస్ట్ మంత్ నవంబర్లో మన గుంటూరు డిస్టిక్లోను అండ్ ఆల్సో కృష్ణా డిస్టిక్లోను కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ విజిట్ చేయడం జరిగింది. ఆ ఇంజనీరింగ్ కాలేజెస్లో మేము టీపీఓస్ని కానీ చైర్మన్స్ని కానీ కలిసినప్పుడు, సార్ ఇలా మేము ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాం అంటే వాళ్ళు ఫస్ట్ అడిగింది ఏంటంటే, సార్ ట్రైనింగ్ కాదు, మా పిల్లలకి ఏదైనా ఎంప్లాయ్మెంటేషన్ చూపించండి. ఏదో ఒకటి ఆఖరికి ఏ సిచ్యువేషన్కి వచ్చారంటే, మా దగ్గర ఫైనల్ ఇయర్స్ ఒక 300 మెంబర్స్ ఉన్నారు, అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్నన్నా మీరు రిక్రూట్ చేయండి సార్, మాకు చాలు, మేము మా కాలేజీలో ఒక డ్రైవ్ జరిగింది అని చెప్పుకుంటామని చెప్పేసి కనీసం నేను ఒక 25 కాలేజెస్ విజిట్ చేశాను. అందులో ఒక 8 to 10 కాలేజెస్ వాళ్ళు చేసిన రిక్వెస్ట్ ఇది. అంటే బయట సిచ్యువేషన్ ఎలా ఉందంటే మీరు అర్థం చేసుకోండి. ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళే ఎగ్జిస్టెన్స్ కోసం పోరాడుతుంటే మార్కెట్లో జస్ట్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ మీరు మోర్ దాన్ 50% జాబ్ కొట్టారంటే మేనేజ్మెంట్ని మనం ఎలా అప్రిషియేట్ చేయాలి? అది వాళ్ళకున్న డెడికేషన్ అది. ఎందుకంటే ఇందాక సార్ చెప్పినప్పుడు కూడా అన్నారు, మమ్మల్ని ట్రస్ట్ చేసి మీరు మా దగ్గరకు వచ్చినందుకు మీకు రిజల్ట్ ఎలా ఉందనేది వాళ్ళు చూపించగలిగారు. అదిగాక వాళ్ళు ఒక మోటివ్లో వెళ్తున్నారు, ఏంటంటే 100% స్టూడెంట్ని ప్లేస్ చేయాలి. యాక్చువల్గా మనకి 100% అనేది అదొక ఫిగర్ అంతే. ఏ కాలేజీలోనే మీకు 100% ప్లేస్మెంట్స్ రావు. ఎందుకు రావు 100% ప్లేస్మెంట్స్ అంటే 100% అకాడమిక్ రిజల్ట్ ఉండదు కాబట్టి. కానీ మీకు ఇక్కడ మోర్ దెన్ 90% అకాడమిక్ రిజల్ట్ ఉంది. మరి మీకు ప్లేస్మెంట్స్ ఎందుకు రావు కదా? ఇప్పుడు ఏ కాలేజీ అని తీసుకోండి, A+ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా మోర్ దెన్ 70% పాస్ పర్సంటేజ్ ఉండదు. కానీ మరి అక్కడ వాళ్ళకి ఎలా వస్తుంది? 50% కూడా ప్లేస్మెంట్ రాదు. మీకు మోర్ దెన్ 90% ఉంది కాబట్టి ఖచ్చితంగా. అదిగాక ఇంకొకటి ఏంటి, ఇంకా మీకు ఒక 6 months అకాడమిక్ ఇయర్ ఎండ్ అవడానికి ముందే ఇన్ అడ్వాన్స్గా మీకు ఒక బోనస్ అనేది ఇచ్చేసారు. మీకు బోనస్ కాదు, ఒక గిఫ్ట్. సో దీన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఇక మీ చాయిస్. సార్ చెప్పినట్టుగా జనరల్గా ఎవరన్నా ఏం చెప్తారంటే, మీరు బాగా లైఫ్లో సెటిల్ అవ్వాలి, మీ లైఫ్ బాగుండాలండి. కానీ ఆయన రియల్ అకాడమిషియన్ అని ఎలా చెప్పగలనంటే, ఆయన ఏం చెప్తున్నారు, మీరు ఎక్కడ ఆగిపోవద్దు, అకాడమిక్స్లోకి వెళ్ళండి అంటున్నారు. అదే కదా చెప్పింది, అకాడమిక్స్లోకి వెళ్ళండి. అది ఒక రియల్ అకాడమిషియన్ ఆలోచన. అంతేగాని మీకు జాబ్ ఇచ్చేసాము ఇక మీ దారి మీరు చూసుకోండి అది కాదు. సో అంటే ఇక్కడ మేనేజ్మెంటు ఎలా ఉన్నారు, ఆ మేనేజ్మెంట్ వేలో కూడా టీం ఎలా రన్ చేస్తున్నారు అనేది వాళ్ళని చూస్తేనే మనకు అర్థమవుతుంది. మాకు ఇక్కడ యాక్చువల్గా మీరు సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మీతో కనెక్ట్ అవ్వడం జరిగింది. నేను కూడా అదే చెప్పాను, ఎప్పుడైతే మీ దగ్గర నుంచి మాకు లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్లో రిజల్ట్ వచ్చిందో
అది చూసిన తర్వాతే నేను ప్రిన్సిపల్ సార్తో కూడా అన్నాను, సార్ తెనాల్లో చేస్తే మేము ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తాము అని ఫస్ట్ చెప్పాను. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రోగ్రామ్ కూడా నేను సార్తో కూర్చొని ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసుకున్నా. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ మనకు ఆల్రెడీ జరుగుతుంది మీకు అన్నా కూడా నేను కాదు కంపల్సరీగా మనం పెట్టిద్దాము, కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రోగ్రామ్ పెట్టిద్దాము, ఎందుకంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది స్టూడెంట్లే. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది, లాంగ్వేజ్ స్కిల్స్ అనేది మనకు తెలియనివి కాదు, చిన్నప్పటి నుంచి మనం స్కూల్లో చదువుకున్నాం. కాకపోతే ఏంటంటే కొంచెం స్టేజ్ ఫియర్, అలానే కొంచెం షై ఫీలింగ్, అది పోగొడదాం వాళ్ళల్లో. అది కనుకపోతే ఇక్కడ కాకపోయినా కూడా వాడు లైఫ్లో ఎక్కడైనా సరే సొసైటీలోకి వెళ్ళిన తర్వాత ఈజీగా సెటిల్ అవుతాడు. కాబట్టి మనం ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా చేద్దామని సార్తో మనం 1-2 సార్లు డిస్కస్ చేసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అనుకున్నట్టుగా మాకు కూడా మా వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ నేను రోజు మీ దగ్గర నుంచే కాదు, నేను వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకుంటున్నా. ప్రతిరోజు ఈవినింగ్ అప్డేట్స్ వస్తున్నాయి నాకు, సార్ ఓకే ఓపెన్ అవుతున్నారు, మాట్లాడుతున్నారు, ఇంకా ఎక్కడెక్కడో ఉంది అన్నప్పుడు మళ్ళీ నేను రావటం, మీతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎనీహౌ ఈ ప్రోగ్రామ్ అయితే బాగా గ్రాండ్ సక్సెస్ అయింది. అయితే మేనేజ్మెంట్కి మీ సైడ్ నుంచి ఒక గిఫ్ట్ ఇద్దరు కానీ ఎలా ఇస్తారంటే నేను చెప్తాను, అందరూ పార్టిసిపేట్ చేయండి. మామూలుగా క్లాప్స్ కొడతాం కదా, మామూలు క్లాప్స్ కాకుండా ఏం క్లాప్స్ కొడతారు? 1 2 అవి కూడా వద్దు, ఇంకా వెరైటీ క్లాప్స్ చెప్తా నేను. మన అభినందన జల్లులతో సార్ వాళ్ళని నింపేద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తారంటే లెఫ్ట్ హ్యాండ్ రైస్ చేయండి. నేను 1 అన్నప్పుడు 1 ఫింగర్తో, రైట్ ఫింగర్తో 1 అన్నప్పుడు 1 ఫింగర్తో కొట్టండి. నేను చెప్తాను 2 అన్నప్పుడు 2 ఫింగర్స్, 3 అన్నప్పుడు 3 ఫింగర్స్, 4 అన్నప్పుడు 4 ఫింగర్స్. ఓకేనా? అలానే డిక్రీజ్ ఆర్డర్ 4 3 2 1 రైట్. సో స్టార్ట్ చేయండి. ముందు హ్యాండ్స్ రైజ్ చేయండి. 1 2 3 4 4 3 2 1. చాలు, మీ అభినందన జల్లు కురిసింది సార్ వాళ్ళకి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ ట్రైనింగ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఈ ఇంటర్వ్యూకి విష్ చేసి పంపించినటువంటి వారిలో ఎస్ శివనారాయణ గారు ఉన్నారు. కాబట్టి సో కొద్ది నిమిషాలు మరి మీరు విష్ చేసి పంపించారు, మా పిల్లలు అచీవ్ చేసి వచ్చారు, కాబట్టి వాళ్ళందరినీ బ్లెస్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. రెస్పెక్టెడ్ CEO సార్ ఉమామహేశ్వర గారికి, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ లాజర్ గారికి, స్కూల్ డీన్ కిషోర్ గారికి అండ్ కృష్ణారెడ్డి గారికి, సాంబశివరావు గారికి, ఇక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్ అందరికీ అండ్ మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. నిన్న మీ ప్లేస్మెంట్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 7 o'clock 7:30 లాజర్ గారికి ఫోన్ చేశాను, సార్ ఎలా జరిగిన ప్లేస్మెంట్స్ ఏంటంటే ఇట్లా 80 members సెలెక్ట్ చేస్తారని చెప్పాడు. నేనే చాలా ఆశ్చర్యపోయాను. ఒక్క సిట్టింగ్లో వచ్చిన కంపెనీస్లో ఆల్మోస్ట్ 50% స్టూడెంట్స్ జాబ్స్ రావడం అనేది వెరీ వండర్ఫుల్. అది నాకు తెలిసి దానికి మీరు పాటు మీ స్టాఫ్ కృషి అనేది అక్కడ సక్సెస్ అయింది. అంటే నేనైతే ఒకటి అబ్జర్వ్ చేశానమ్మా, గుర్తుపెట్టుకోండి, నిన్న కూడా చెప్పాను నేను, ఇంతటితో ఆగకూడదు మీరు. అంటే ఈ నాలెడ్జ్తోనే మీరు ఆ జాబ్ కొట్టగలిగారంటే మీరు ఇంకా పీజీ సైడ్ కానీ రీసెర్చ్ సైడ్ కానీ వెళ్తే ఇంతకన్నా మంచి పొజిషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. అందుకని ఎక్కడ కూడా మీరు స్టడీస్ మాత్రం ఆపకండి, మీరు జాబ్ చేసుకుంటానే పీజీ కానీ లేదంటే నెక్స్ట్ రీసెర్చ్ సైడ్ వెళ్ళండి. ఇంతకన్నా ఇంకా మంచి జాబ్ రావడానికి అవకాశం ఉండేది, సొసైటీలో ఇంకా మంచి నేమ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మీ సార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గైడ్లైన్స్ తీసుకోండి. ఫర్దర్గా ఇంకా ఏ కోర్స్ కంప్లీట్ చేస్తే ఇంతకన్నా ఇంకా మంచి జాబ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించండి. పోతే సార్ నాకు మాట చెప్పారు, డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు నిజంగా ఎన్ఆర్ఐ కాలేజ్లో దాదాపు 1400 ఉన్నారు అప్పుడు ఇంటర్మీడియట్ స్ట్రెంత్. డిగ్రీ కాలేజ్ ఇది స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏముంది, మన పిల్లలు చాలా మంది ఉన్నారు కదా, మనకి ఈజీగా స్ట్రెంత్ విధంగా ఉన్నాం. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఫస్ట్ టైం నమ్మే ప్రసక్తులు ఎవరు లేరు. ఎందుకంటే అపోజిషన్ కాలేజీ ఇంకేముంది,
ఎందుకంటే ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ సక్సెస్ అవ్వాలంటే పేరెంట్ కోఆపరేషన్ చాలా అవసరం, దాని తగ్గగా స్టూడెంట్ సపోర్ట్ అవసరం, స్టాఫ్ అనేది ఎబిలిటీ చాలా అవసరం. సో అవన్నీ ఉన్నాయి కనుకనే నిన్న ఉన్న సింగిల్ సిట్టింగ్లోనే 50% మెంబర్స్కి జాబ్స్ రావడం జరిగింది. సో ఈ విధంగా మంచి ట్రైనింగ్ ఇచ్చినటువంటి సాంబశివరావు గారికి, మమ్మల్ని ఎప్పుడు ముందు నిర్మించే సిఇఓ సార్కి ధన్యవాదాలు. ఈ అవకాశం మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ విషింగ్. అలాగే మన విషయాస్ పంపించిన వాళ్ళు కృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు. ఎన్ఆర్ఐ మెయిన్ క్యాంపస్ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి గారిని కూడా కొద్ది నిమిషాలు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. రెస్పెక్టెడ్ సిఇఓ సార్ అండ్ శివనారాయణ గారికి, లాదర్ గారికి, అట్లాగే కిషోర్ గారికి, సాంబశివరావు గారికి, అట్లాగే డిగ్రీ స్టాఫ్ అందరికీ నా ధన్యవాదాలండి. స్టూడెంట్స్, మై డియర్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఓకే, కంగ్రాచులేషన్స్. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అమ్మా. మీరు 2022-23 బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ మంచి ఇంప్రెషన్ మాకు ఇచ్చారు. మీరు ఇచ్చిన స్ఫూర్తితో రిమైనింగ్ బ్యాచెస్ కూడా ఇదే నడవడికతో నడవాలని చెప్పేసి మీరు ముందు సొసైటీలో కూడా మంచి పేరు తెచ్చుకుని ఎక్కడ చదివారండి అంటే మీకు అన్ని రకాల యాక్టివిటీస్లో మాకు మంచి తర్ఫీదు ఇచ్చారు. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అవి కానీ ఎలా ఉండాలి సొసైటీలో ఏంటి అనేది మొత్తం అన్ని తర్ఫీదు ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే మీరు కూడా లైఫ్లో మంచి మాలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ సార్. అలాగే ఎన్ఆర్ఐ స్కూల్స్ డీన్ బి కిషోర్ గారిని కూడా కొద్ది నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రెస్పెక్టెడ్ సిఇఓ శ్రీ ఉమామహేశ్వర గారు, జోనల్ ప్రిన్సిపల్ శివనారాయణ గారు, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి గారు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ లాజస్ గారు, అండ్ యువర్ జాబ్ ఆపర్చునిటీస్ గైడ్ శ్రీ సాంబశివరావు గారు, and my dear friends, very good evening to all. So whenever NRI Degree College started, all things are blockbusters only. Whenever largest are calling to me, sir, so and so program is there in our college, means immediately what is that, sir? Result wise we got university top, sir. At that time one is the blockbuster, and whenever he call without blockbuster he won't call anyone. Now we people are achieved like that in all aspects, and even though not only academics, even though job also you got very well. Really I felt very happy to see you like this number. These many people are selected for various companies, because those who completed BTech got 9 GB also, they are unable to get this type of package, but you people are got job on the basis of degree. Really once again I congratulations to all of you, and to you and your teachers and your lecturers and your principal also. Thank you one and all. థ్యాంక్ యూ సార్ ఫర్ అవర్ మీటింగ్స్. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి సాంబశివరావు గారు కూడా కొద్ది నిమిషాలు మాట్లాడటమని కోరుచున్నాను. Okay, good evening all. So first of all, ఎవరైతే జాబ్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ మా సైడ్ నుంచి కంగ్రాచులేషన్స్. మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. మీ దగ్గరికి రావడానికి ముందు నేను లాస్ట్ మంత్ నవంబర్లో మన గుంటూరు డిస్టిక్లోను అండ్ ఆల్సో కృష్ణా డిస్టిక్లోను కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ విజిట్ చేయడం జరిగింది. ఆ ఇంజనీరింగ్ కాలేజెస్లో మేము టీపీఓస్ని కానీ చైర్మన్స్ని కానీ కలిసినప్పుడు, సార్ ఇలా మేము ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాం అంటే వాళ్ళు ఫస్ట్ అడిగింది ఏంటంటే, సార్ ట్రైనింగ్ కాదు, మా పిల్లలకి ఏదైనా ఎంప్లాయ్మెంటేషన్ చూపించండి. ఏదో ఒకటి ఆఖరికి ఏ సిచ్యువేషన్కి వచ్చారంటే, మా దగ్గర ఫైనల్ ఇయర్స్ ఒక 300 మెంబర్స్ ఉన్నారు, అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్నన్నా మీరు రిక్రూట్ చేయండి సార్, మాకు చాలు, మేము మా కాలేజీలో ఒక డ్రైవ్ జరిగింది అని చెప్పుకుంటామని చెప్పేసి కనీసం నేను ఒక 25 కాలేజెస్ విజిట్ చేశాను.
అందులో ఒక 8 to 10 కాలేజెస్ వాళ్ళు చేసిన రిక్వెస్ట్ ఇది. అంటే బయట సిచ్యువేషన్ ఎలా ఉందంటే మీరు అర్థం చేసుకోండి. ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళే ఎగ్జిస్టెన్స్ కోసం పోరాడుతుంటే మార్కెట్లో జస్ట్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ మీరు మోర్ దాన్ 50% జాబ్ కొట్టారంటే మేనేజ్మెంట్ని మనం ఎలా అప్రిషియేట్ చేయాలి? అది వాళ్ళకున్న డెడికేషన్ అది. ఎందుకంటే ఇందాక సార్ చెప్పినప్పుడు కూడా అన్నారు, మమ్మల్ని ట్రస్ట్ చేసి మీరు మా దగ్గరకు వచ్చినందుకు మీకు రిజల్ట్ ఎలా ఉందనేది వాళ్ళు చూపించగలిగారు. అదిగాక వాళ్ళు ఒక మోటివ్లో వెళ్తున్నారు, ఏంటంటే 100% స్టూడెంట్ని ప్లేస్ చేయాలి. యాక్చువల్గా మనకి 100% అనేది అదొక ఫిగర్ అంతే. ఏ కాలేజీలోనే మీకు 100% ప్లేస్మెంట్స్ రావు. ఎందుకు రావు 100% ప్లేస్మెంట్స్ అంటే 100% అకాడమిక్ రిజల్ట్ ఉండదు కాబట్టి. కానీ మీకు ఇక్కడ మోర్ దెన్ 90% అకాడమిక్ రిజల్ట్ ఉంది. మరి మీకు ప్లేస్మెంట్స్ ఎందుకు రావు కదా? ఇప్పుడు ఏ కాలేజీ అని తీసుకోండి, A+ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా మోర్ దెన్ 70% పాస్ పర్సంటేజ్ ఉండదు. కానీ మరి అక్కడ వాళ్ళకి ఎలా వస్తుంది? 50% కూడా ప్లేస్మెంట్ రాదు. మీకు మోర్ దెన్ 90% ఉంది కాబట్టి ఖచ్చితంగా. అదిగాక ఇంకొకటి ఏంటి, ఇంకా మీకు ఒక 6 months అకాడమిక్ ఇయర్ ఎండ్ అవడానికి ముందే ఇన్ అడ్వాన్స్గా మీకు ఒక బోనస్ అనేది ఇచ్చేసారు. మీకు బోనస్ కాదు, ఒక గిఫ్ట్. సో దీన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఇక మీ చాయిస్. సార్ చెప్పినట్టుగా జనరల్గా ఎవరన్నా ఏం చెప్తారంటే మీరు బాగా లైఫ్లో సెటిల్ అవ్వాలి, మీ లైఫ్ బాగుండాలండి. కానీ ఆయన రియల్ అకాడమిషియన్ అని ఎలా చెప్పగలనంటే ఆయన ఏం చెప్తున్నారు, మీరు ఎక్కడితో ఆగిపోవద్దు, అకాడమిక్స్లోకి వెళ్ళండి అంటున్నారు. అదే కదా చెప్పింది, అకాడమిక్స్లోకి వెళ్ళండి. అది ఒక రియల్ అకాడమిషియన్ ఆలోచన. అంతేగాని మీకు జాబ్ ఇచ్చేసాము ఇక మీ దారి మీరు చూసుకోండి అది కాదు. సో అంటే ఇక్కడ మేనేజ్మెంటు ఎలా ఉన్నారు, ఆ మేనేజ్మెంటు వేలో కూడా టీం ఎలా రన్ చేస్తున్నారు అనేది వాళ్ళని చూస్తేనే మనకు అర్థమవుతుంది. మాకు ఇక్కడ యాక్చువల్గా మీరు సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మీతో కనెక్ట్ అవ్వడం జరిగింది. నేను కూడా అదే చెప్పాను, ఎప్పుడైతే మీ దగ్గర నుంచి మాకు లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్లో రిజల్ట్ వచ్చిందో అది చూసిన తర్వాతే నేను ప్రిన్సిపల్ సార్తో కూడా అన్నాను, సార్ తెనాల్లో చేస్తే మేము ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తాము అని ఫస్ట్ చెప్పాను. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రోగ్రామ్ కూడా నేను సార్తో కూర్చొని ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసుకున్న. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ మనకు ఆల్రెడీ జరుగుతుంది మీకు అన్నా కూడా నేను కాదు కంపల్సరీగా మనం పెట్టిద్దాము, కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రోగ్రామ్ పెట్టిద్దాము. ఎందుకంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది స్టూడెంట్లే. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది, లాంగ్వేజ్ స్కిల్స్ అనేది మనకు తెలియనివి కాదు. చిన్నప్పటి నుంచి మనం స్కూల్లో చదువుకున్నాం. కాకపోతే ఏంటంటే కొంచెం స్టేజ్ ఫియర్, అలానే కొంచెం షై ఫీలింగ్, అది పోగొడదాం వాళ్ళల్లో. అది కనుకపోతే ఇక్కడ కాకపోయినా కూడా వాడు లైఫ్లో ఎక్కడైనా సరే సొసైటీలోకి వెళ్ళిన తర్వాత ఈజీగా సెటిల్ అవుతాడు. కాబట్టి మనం ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా చేద్దామని సార్తో మనం 1-2 సార్లు డిస్కస్ చేసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అనుకున్నట్టుగా మాకు కూడా మా వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ నేను రోజు మీ దగ్గర నుంచే కాదు, నేను వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకుంటున్నా. ప్రతిరోజు ఈవినింగ్ అప్డేట్స్ వస్తున్నాయి నాకు, సార్ ఓకే ఓపెన్ అవుతున్నారు, మాట్లాడుతున్నారు, ఇంకా ఎక్కడెక్కడో ఉంది అన్నప్పుడు మళ్ళీ నేను రావటం, మీతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎనీహౌ ఈ ప్రోగ్రామ్ అయితే బాగా గ్రాండ్ సక్సెస్ అయింది. అయితే మేనేజ్మెంట్కి మీ సైడ్ నుంచి ఒక గిఫ్ట్ ఇద్దరు కానీ ఎలా ఇస్తారంటే నేను చెప్తాను, అందరూ పార్టిసిపేట్ చేయండి. మామూలుగా క్లాప్స్ కొడతాం కదా, మామూలు క్లాప్స్ కాకుండా ఏం క్లాప్స్ కొడతారు? 1 2 అవి కూడా వద్దు, ఇంకా వెరైటీ క్లాప్స్ చెప్తా నేను. మన అభినందన జల్లులతో సార్ వాళ్ళని నింపేద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తారంటే లెఫ్ట్ హ్యాండ్ రైస్ చేయండి. నేను 1 అన్నప్పుడు 1 ఫింగర్తో, రైట్ ఫింగర్తో 1 అన్నప్పుడు 1 ఫింగర్తో కొట్టండి. నేను చెప్తాను 2 అన్నప్పుడు 2 ఫింగర్స్, 3 అన్నప్పుడు 3 ఫింగర్స్, 4 అన్నప్పుడు 4 ఫింగర్స్. ఓకేనా? అలానే డిక్రీజ్ ఆర్డర్ 4 3 2 1 రైట్. సో స్టార్ట్ చేయండి. ముందు హ్యాండ్స్ రైజ్ చేయండి. 1
చాలు, మీ అభినందన జల్లు కురిసింది సార్ వాళ్ళకి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సార్. Thank you, sir, for your training. Thank you once again. Radhika from BCom. She got a placement in Tech Mahindra and Cozen. Sir, and all dignitarians who are present here today. My name is Radhika. Currently, I am pursuing BCom Computers final year in NRI Degree College. Today, we are here to celebrate success meet of Mega Job Mela that was conducted in our college. In this Job Mela, I have been selected in Tech Mahindra with 2 lakhs package per annum. For this, I would like to thank our management who created a platform for us to prove ourselves. And I would also like to thank our faculty who guided us with their patience. Thank you everyone. Thank you. Thank you, Nana. And then Cozen. Please come forward. Good evening, respected CEO sir, and respected our principal sir, and also respected junior college principal sirs, and my dear friends. My name is Jay Shanti. I'm studying 3rd year BSc MScs in NRI Degree College. Today I'm stand here with immense joy and gratitude, and I'm proud to say that I've secured a job in Cogen company, and this wouldn't be happen with our college unwavering support and guidance. And also I would like to thank and also express my deepest gratitude to our college management for fostering my growth and development. And also I would like to thank our faculty members, especially to my stat sir. Thank you sir for making us growth in every way. Thank you so much sir. And thank you for this opportunity. And I would like to thank for junior boys who volunteered, especially themselves. We will like to thank you. Thank you so much. Right, wish you all the best, Nana. BCom. She got placement in Respected CEO sir and principal sir and my staff members and my friends. My name is Prasanna. I am studying BCom Computers in NRI Degree College. It is an honor to stand here to achieve, to celebrate an event. I got a job in Allsec Technology Company by the help of our staff members. They are encouraging me to get a job, and they develop our skills and communication skills to get a job. And Allsec Technology is best company, and they give 2.7 to 3.7 lakhs per annum, and I got a join letter also. I have to join on 16/12/2024. Thank you sir, thank you for giving me this opportunity. Pratyusha from BSc. She got placement in True Projects. My name is Pratyusha. Firstly, good evening CEO sir, respected staff members and my dear friends. My name is Pratyusha. I am pursuing my Bachelor of Science in the final year. I am excited to be here today, and I secure a job in True Projects as a Python developer. And during my time in NRI, I achieved many things and learned coding skills and communication skills. Firstly, I am thankful for our management for giving me this opportunity, and to the principal sir and our staff for giving guidance, and thankful to my parents for always supporting me. Thank you all. Principal sir and all lecturers, parents and my dear friends. My name is Supriya Shaini, and I am studying 3rd year BCA in our NRI Degree College. It's a great opportunity for me to share our campus drive experience with all of you, held on December 11th and 12th. I have selected in Vindhya E-Info Media Company with a package of 2 lakh per annum. The main reason for getting this job is because of the communication skills classes, and I have gained great knowledge, and I once again thank CEO sir, principal sir and all of you who supported me to get this job. Thank you. Now, మరి మనందరం ఈ విధంగా గ్యాదర్ అవడానికి
కార్యక్రమానికి ఈ సెరమనీ ఎంతగా జరిగించుకోవడానికి ముఖ్య కారణం, ముఖ్య అతిథులు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన సిఇఓ సార్ సిహెచ్ ఉమామహేశ్వర గారిని ఇప్పుడు మనందరం కలిసి సాధారణంగా సన్మానించుకోబోతూ ఉన్నాం. ఓకేనా? దాంతో మనందరూ వచ్చినాం. ఎందుకంటే కార్యక్రమాన్ని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వాల్సిందిగా ఎం శశిధర్ మాస్టర్ని ఇన్వైట్ చేస్తున్నాం. వేదికను అలంకరించిన అతిరథ మహారథులందరికీ నా నమస్కారాలు. సార్, ఇందాక సార్ క్లాప్స్ కొట్టించినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, అది సార్తో చెప్దాం అనుకుంటున్నా. సార్, మనం ఫస్ట్ స్టార్ట్ చేసింది 100 మెంబర్స్ 160 మెంబర్స్ సార్. సార్ ఒక 1 ఫింగర్తో కొట్టినప్పుడు మనం 150, ఓకే, 2 ఫింగర్స్ కొట్టినప్పుడు 250, 3 ఫింగర్స్ కొట్టినప్పుడు 350, 4 ఫింగర్స్ కొట్టినప్పుడు 450. సార్ డిక్రీజింగ్ చేశారు, తర్వాత దాన్ని ఇంక్రీజింగ్ బై డిక్రీజింగ్ చేశారు. నేనేం చెప్తున్నానంటే మనం క్లాప్స్ కొడదాము, 5 ఫింగర్స్తో డబుల్ హ్యాండ్స్తో మనం క్లాప్స్ కొడదాము. ఆ క్లాప్స్ ద్వారా మనం సార్ ఇవ్వలేము, మీకు 1000 మెంబర్ స్టూడెంట్స్ మీకు ఇస్తాం సార్ మేము. అదే కాబట్టి మనందరికీ మాకు బిగ్ బాస్ సార్ లాంటి వారు, మా బాసు లాలా సార్ లాంటి వారు. కాబట్టి ఒక్క నిమిషం, ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్కి, సమయాభావాన్ని ఇచ్చినటువంటి సార్కి, మిగతా